లూకా సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభువారు వారిని ముట్టి స్వస్థత పరిచినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అనేక సార్లు ఈ యొక్క వాక్యాన్ని మనం చదివినాం. అయితే ఈరోజు ఈ వాక్య భాగం చేత కొన్ని మాటలు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఈ వాక్య భాగం చూసినట్టయితే లూకా సువార్త 17వ అధ్యాయం 11-19 వచనాలు చూసినట్టయితే 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు సన్నిధికి వచ్చి బాగుపరచమని లేకుంటే శుద్ధులుగా చేయమని స్వస్థతపరచమని అడిగినప్పుడు యేసు ప్రభు వారు వారిని ముట్టి స్వస్థపరిచినట్టుగా మనం చూస్తాం. అయితే బాగా గమనించండి, ఆ కాలంలో కుష్ఠరోగం అనేది భయంకరమైన ఒక వ్యాధి. ఇట్స్ ఎ వెరీ డేంజరస్ థింగ్. ఎవరికైతే కుష్ఠరోగము అని ఆ లక్షణాలు బయటపడతాయో, ఆ కుష్ఠరోగం గురించి సంగతులు బయటకు వస్తాయో, అప్పుడు ఏం చేయబడేదంటే ఆ వ్యక్తిని ఊరి బయటికి పంపించేవారు. ఎక్స్‌కమ్యూనికేషన్ అంటాం మనం కదా. వాడిని ఏమాత్రము ఆ యొక్క ఊరిలో ఉంచక, ఊరి నుండి బయటనే ఉండాలి, వాళ్ళు ఊరిలో రాకూడదు. ఒకవేళ పొరపాటున వాళ్ళు ఊరిలోకి వచ్చినా, మంచి వారు కదా, కుష్ఠరోగం లేని వారి దగ్గరికి వచ్చిన వారిని రాళ్ళతో కొట్టి చంపాలని మోషే యొక్క ఆజ్ఞ ఉంది. దట్స్ కమాండ్మెంట్. కాబట్టి ఈ భయంకరమైన పరిస్థితుల్లో ఈ కుష్ఠరోగులు ఉండేవారు. ఎంత భయంకరమైందంటే ఆ కుష్ఠరోగము రోజు కొద్దిగా వారి శరీరాలను తినేస్తూ వాళ్ళు మరణం పర్యంతం కదా, చనిపోయినంత వరకు ఆ బయటనే ఉండాల. కాబట్టి వాళ్ళు ప్రేమించిన కుటుంబానికి దూరంగా, బంధువులకు దూరంగా, సమాజానికి దూరంగా, స్నేహితులకు దూరంగా ఆ యొక్క భయంకరమైన జీవితాలు జీవించేవారు ఈ కుష్ఠరోగంతో. కాబట్టి ఈ యొక్క వ్యాధి వచ్చిన ప్రతి ఒక్కరిని బయటికి పంపించేవారు. ఆ ఊరిలో ఉంచేవారు మాత్రం కాదు. వాని బతుకు వాడు బతకాలా కదా, వాని సావు వాడు చావాలంతే. దానికి తిరిగి ఎవరు కూడా సహాయపడేవారు కాదు. అలాంటి పరిస్థితిలో ఉంటున్నప్పుడు కదా, ఆ కాలంలో ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఉండేవి. యేసు ప్రభువు వారు ఒక రోజు యెరూషలేము నుండి యెరూషలేము వెళ్తా ఉన్నాడంట. చదవం ఒకసారేమా లూకా సువార్త 17వ అధ్యాయం 11 నుంచి చద్దాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోకి వెళ్ళుచుండగా ఆయన గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, ఎందుకంటే దూరంగా నిలిచి, స్పష్టంగా బైబిల్ దూరంగా నిలిచిన వాళ్ళ దగ్గర రావడానికి వీలు లేదు. ఎట్టి ఏ- పరిస్థితుల్లో వాళ్ళు మంచి వారికి దగ్గరగా అవుటకు ఎలాంటి కదా ఆస్కారం లేదు, ఎలాంటి ఛాన్సెస్ వాళ్ళకి లేవు. దే కెనాట్ కమ్ నియరర్ టు ది హెల్దీ పర్సన్. దూరంగా నిలిచే వాళ్ళు మాట్లాడాలా. వాళ్ళు బయటికి కంప్లీట్గా ఎక్స్‌కమ్యూనికేట్ అంట, మనం కంప్లీట్గా బయటికి పంపించేసినారు వాళ్ళు. చాలాసార్లు మన జీవితంలో ఇలాంటి పరిస్థితికి ఎప్పుడు వస్తుందంటే, ఈ కాలంలో చూసినట్టయితే ఈ డేస్లో కదా, లెప్రసీ అనేది పెద్ద థింగ్ ఏం కాదు కదా, ఆల్మోస్ట్ ఎరాడికేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ తొలగించబడ్డట్టు. టీబీ కానీ కదా, ఈ యొక్క లెప్రసీ కానీ కొన్ని వ్యాధులు ఆల్మోస్ట్ ఇండియా నుండి బయటికి వెళ్ళిపోయినట్టే కదా, లేనట్టే. కొద్దిగా అక్కడక్కడ ఉండొచ్చు. అయితే ఈ యొక్క లెప్రసీ ఉన్న వాళ్ళకున్న పరిస్థితి ఈరోజు కదా, లెప్రసీ లేకపోయినప్పటికీ చాలామంది వాళ్ళ కుటుంబ పరిస్థితులను బట్టి, కుటుంబంలో జరుగుతున్న సిట్యుయేషన్స్ బట్టి చాలాసార్లు కదా వాళ్ళు ఏమైపోతారంటే ఒక కార్నర్ అయిపోతారు. ఇమాజిన్ చేయండి, బాగా మంచిగా కుటుంబాలు నడుస్తున్నప్పుడు సడన్గా ఏమైనా సమస్య వచ్చి పెద్ద అనారోగ్యత పరిస్థితి ఆ కుటుంబంలో ఏర్పడితే ఆ కుటుంబం ఏమైపోతుందంట, సొసైటీ నుండి కదా చిన్నగా పక్కకు తప్పుకుంటుంది. ఒకవేళ అదే ఆర్థిక పరమైన సమస్యలు వచ్చి ఏమైనా లాసెస్ వచ్చి భయంకరంగా వాళ్ళు ఆర్థికంగా వెనుకకు పడిపోయినారు అనుకో, ఫినాన్షియల్గా వీక్ అయిపోయినారు అనుకో, ఏమైపోతుంది, ఆటోమేటిక్గా సొసైటీ నుంచి వాళ్ళు పక్కకు చెప్పుకోవాల్సి వస్తుంది. ఇన్ కేస్ జరగరాంది జరిగేమైనా అవమానం జరిగింది అనుకో సొసైటీలో, ఏమైపోతుంది, ఆటోమేటిక్గా కుటుంబం ఒక సైడ్ లైన్ అయిపోతుంది. అలాంటి కుటుంబాలకు ఏమైపోతుందంట, ఆ సమాజంలో ఉన్న గుర్తింపు కాస్త చిన్నగా ఫేడ్ అయిపోతూ ఉంటుంది. స్లోలీ స్టార్ట్స్ ఫేడింగ్ అవుట్. వాళ్ళ పరిస్థితిని బట్టి చిన్నగా వాళ్ళు ఫేడ్ అవుతూ ఉంటారు. ఏమైపోతుంటే ఒక సిట్యుయేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి వాయిస్ అనేది వాళ్ళు చెప్తే వినే పరిస్థితులు ఎవరు ఉండరు. ఇప్పుడు చాలా మంచిగా బతికి తర్వాత వాళ్ళ పరిస్థితి దిగజారినప్పుడు వాళ్ళు చెప్తే వాళ్ళ మాటకి ఏముండదు, విలువ లేకుండా పోతుంది. దే డోంట్ హ్యావ్ వాల్యూ ఫర్ ద వర్డ్. వాళ్ళకి కానీ వారి కుటుంబాన్ని కానీ వారు చెప్పే మాటలు కానీ ఎలాంటి విలువ లేని స్థితిలో చిన్నగా వాళ్ళు జారుకున్నట్టుగా మనం చూస్తాం. వచ్చే అనేక సార్లు ఈ యొక్క సమాజంలో అనేకమైన పరిస్థితులు కదా నెలకొల్ప లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్ అరౌండ్ జరిగినప్పుడు, ఇలాంటిది ఒకవేళ జరిగినప్పుడు
వాళ్ళు సమాజంలో ఉంటేనే ఒక పక్కకు చేయబడతారు. వాళ్ళు సమాజంలో జీవిస్తేనే ఒక సైడ్ లైన్ అయిపోతారు. ఓ సమాజం జీవిస్తేనే వాళ్ళ యొక్క ప్రాముఖ్యతను కోల్పోతారు. వాళ్ళు సమాజంలో జీవిస్తేనే వారికి ఉన్న ఇంపార్టెన్స్ కాస్త తగ్గిపోతుంది. అండ్ దే బికమ్ వాయిస్లెస్. వాళ్ళు ఏమైపోతారంటే ఇలాంటి కదా మాట లేని వారుగా అయిపోతారు. దే కెనాట్ స్పీక్ టు ఎనీవన్. ఎవరితో మాట్లాడరు. ఎవరైనా మాట్లాడిన వాళ్ళు ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి బాగాలేదు. ఇక్కడ వాళ్ళ పరిస్థితి గురించి ఎవరు అడుగుతారనే భయంతో మనుషులు జీవిస్తూ ఉంటారు. మై చర్చ్ ఈరోజు కదా ఈ లెప్రసీ అనేది, కుష్ఠరోగం అనేది కదా మన మధ్య లేకపోవచ్చు, కానీ లాట్ ఆఫ్ థింగ్స్ సిమిలర్ టు ఇట్, దానికి లాంటి అనేకము మన సమాజంలో ఉన్నాయి. ఎస్పెషల్లీ మన జీవితంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి అలాంటి పరిస్థితులు చాలాసార్లు అవుతాయి. సో దిస్ ఇస్ వాట్ వీ గోట్ టు లెర్న్ ఫ్యూ థింగ్స్ ఫ్రమ్ దిస్ కదా టెక్స్ట్. ఈ కొన్ని మాటలు మనం ఈ యొక్క వాక్యం నుండి ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఈ 10 కుష్ఠరోగులు చేసిన పనిని గురించి మనం చూసినట్టయితే కదా, ఇక చూస్తే ఆ 10 కుష్ఠరోగులు 17వ అధ్యాయం 11వ వచనం వచ్చేసరికి కదా చూద్దాం ఒకసారి. 11వ వచనం చదుదాము మరొకసారి. ప్రయాణమై ఆ. పోచు సమయమున గలీలియా మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా మమ్మును కరుణించుమని కేకలు వేసిరి. యేసు ప్రభువా మమ్మల్ని కరుణించుమని కేకలు వేసినట్టుగా దే షౌటెడ్ అంటు జీసస్. వాళ్ళు ఏమైనా నిశ్శబ్దంగా ఉండలేదు. వెన్ దే నో దాట్ జీసస్ ఈస్ గోయింగ్ దట్ వే. ఎప్పుడైతే యేసు ప్రభువారు అటుగా వెళ్తున్నారని అర్థమైందో వారు ఏం చేయలేరంట, మౌనంగా కూర్చోలేదు. దే జస్ట్ స్టార్టెడ్ షౌటింగ్ అవుట్. ఒకరోజు ఒక కుటుంబాన్ని గురించి మాట్లాడితే కొన్ని పరిస్థితులు బాగలేవు కాబట్టి మా ఇంట్లో మేము చర్చ్కి రావడం మానేస్తామని. అసలు దట్స్ అ వెరీ రాంగ్ డిసిషన్ దట్ యు ఎవర్ టేక్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో తీసుకున్న ఒక భయంకరమైన నిర్ణయం అది. పరిస్థితులు బాగలేనప్పుడు దేవుని సన్నిధికి రాకపోవడం, అన్ని బాగుంటేనే దేవుని సన్నిధికి వస్తేనే మనకు విలువ ఉంటుంది అనేది చాలా తప్పుడు ఆలోచన. దిస్ అ వెరీ రాంగ్ మైండ్ సెట్ పీపుల్ హ్యావ్. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ దెన్ విల్ బీ ఇన్ ద చర్చ్. అప్పుడు ఏమైతే మన సంఘంలో ఉన్నప్పుడే మనకు ఆ మంచి, దట్స్ నాట్ రాంగ్ థింగ్. అన్ని బాగుంటేనే మనం సంఘంలో కనపడాలా అన్న ఆలోచన చాలా మందికి ఉంటుంది. దట్స్ అ వెరీ రాంగ్ మైండ్ సెట్ పీపుల్ హ్యావ్. బాగా గమనించండి. ఏది బాగున్నా బాగలేకపోయినా కదా, ఎక్కడ వెళ్ళినా వెళ్ళకపోయినా ఒకటి మాత్రం మనం జ్ఞాపకం చేయాలి. యూ హ్యావ్ టు కమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధికి రావడం ఏ రోజు కూడా మనం ఏం చేయకూడదంట, నిర్లక్ష్యం చేయకూడదు. వి షుడ్ నాట్ బి హెసిటెంట్ టు కమ్ టు ది చర్చ్ బికాస్ దాట్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే యేసు ప్రభువు ఆ మార్గంలో వెళ్తున్నారు కనబడ్డారో ఆ 10 మంది కుష్ఠరోగులు ఏం చేస్తారంట, చదువుమా. యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేసి దే షౌటెడ్ అంటు జీసస్. వాళ్ళకి అర్థమైంది ఇక్కడ నుండి వెళ్తున్నాం, ఇక్కడ నుంచి మేము ముందుకు కొనసాగుతున్నాం కాబట్టి కదా ఈ బతుకు మాది బాగలేదు, ఈ జీవితంలో బాగుపడేది ఓన్లీ పర్సన్ హూ కెన్ హెల్ప్ us ఇస్ జీసస్. ఆ కుష్ఠరోగికి అర్థమైంది అంటే సమాజ మందిరంలో ఉంటున్న యాజకుడికే కానీ, లేవిలకే కానీ, శాస్త్రులకే కానీ, అక్కడున్న భక్తులకు కానీ సాధ్యపడని ఏదైనా ఉందంటే అది మా కుష్ఠరోగం బాగు చేయడం సాధ్యం కాదు. ఏదైనా సాధ్యపడేది ఏదైనా ఉన్నది అంటే ఇట్స్ ఓన్లీ జీసస్. యేసు ప్రభు వారికి మాత్రమే సాధ్యం అని వాళ్ళకి తెలుసు. మేబీ ఎందుకు తెలుసు నాకు తెలియదు కానీ, రాయబడలేదు కానీ, బహుశా యేసు ప్రభు కుష్ఠరోగిని స్వస్థపరిచినట్టుగా ఇంతకుముందు చాప్టర్స్లో ఉంటుంది. మేబీ ఆ సంగతి వాళ్ళకి తెలియవచ్చిండొచ్చు. బాగా గమనించండి. కాబట్టి వెన్ ద థింగ్స్ కేమ్ అప్, ఎప్పుడైతే ఆ యొక్క పరిస్థితి వాళ్ళ జీవితంలో ఏర్పడదు, యేసు ప్రభు అక్కడ రావడం మొదలైందో దే షౌటెడ్ బ్యాక్. వాళ్ళు ఏం చేస్తారంట, వాళ్ళు కేకలు, దే షౌటెడ్ బ్యాక్. వాళ్ళు స్వరాలెత్తి గట్టిగా అరవడం మొదలు పెట్టినారు. దే షౌటెడ్. ఈరోజు వాక్యాంశం ఏంటంటే డోంట్ బి సైలెంట్. ఎక్కడ మనము నిశ్శబ్దం ఉండాలా, ఎక్కడ మనం నిశ్శబ్దంగా ఉండకూడదు అన్న సంగతి మనకు తెలిసి ఉండాలి కదా. ఎక్కడ నిశ్శబ్దంగా ఉండొద్దు. వెన్ యూ కమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ యూ కెనాట్ బి సైలెంట్. ఎక్కడ నిశ్శబ్దంగా ఉండాలా, ఎక్కడ సమస్య అవుతుంది, ఇబ్బందులు అవుతున్నాయి, ఇరుకులు అవుతున్నాయి కదా, ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, అక్కడ నిశ్శబ్దం ఉండడం అనేది ఇట్స్ గ్రేటెస్ట్ థింగ్ దట్ ఎవర్ హ్యాపెన్స్. కానీ మనం ఏం చేస్తాం, సమస్యలు ఉన్న దగ్గర మన శబ్దాన్ని వినిపిస్తాం. వి మేక్ అవర్ వాయిస్ నోన్. వి జస్ట్ ట్రై టు ఫైట్ విత్ పీపుల్. వి వాంట్ టు ఆర్గ్యూ విత్ ద పీపుల్ విత్ అ లౌడ్ వాయిస్. వి వాంట్ టు టెల్ ఎవ్రీథింగ్ దట్ వి వాంట్. మనం కదా మనుషులతో ఆర్గ్యూ చేయడానికి, గట్టిగా మన స్వరం వించిపెట్టడానికి, గట్టిగా మనం అరవడానికి, గట్టిగా మనం తిట్టడానికి వి యూజ్ అవర్ మై చర్చ్. గాడ్ సేస్ సమ్టైమ్స్ యూ నీడ్ టు బి క్వైట్ అండ్ సమ్టైమ్స్ యూ నీడ్ టు ఓపెన్ ద వాయిస్. కొన్నిసార్లు క్రైస్తవులు తెలుసుకోవాలా, ఎక్కడ మనం మౌనంగా ఉండాలా, ఎక్కడ మనం స్వరం ఎత్తి మాట్లాడాలన్న సంగతి, ఎక్కడ మౌనంగా ఉండాలా. వెన్ థింగ్స్ ఆర్ నాట్ రైట్ జస్ట్ కీప్ క్వైట్.
when you are in the presence of God, you need to open your mouth. చాలాసార్లు కదా వర్షిప్ టీమ్ వాళ్ళు చెప్తాం, లెట్స్ వర్షిప్ గాడ్, దేవుని ఆరాధిద్దాం, మన స్వరాలు అయితే దేవుని ఆరాధిద్దాం. వై వి డూ దట్? బికాస్ యు నాట్ సపోజ్ టు బి క్వైట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో మనం నిశ్శబ్దంగా, మనం దేవుని ఆరాధించడానికి వచ్చినాం, దేవుని గణపరచడానికి వచ్చినాం. మనం ఏం చేయాలంట? ఏం చేయాలమ్మా? ఏం చేయాలా? మన స్వరాలు ఎత్తాలా, దేవుని ఆరాధించాలా, మౌనంగా. అంటే ఇప్పుడు మౌనంగా. కాబట్టి ఇఫ్ యు ఆర్ సైలెంట్, దెన్ యువర్ వాయిస్ విల్ నాట్ బి రీచింగ్ గాడ్. నీ యొక్క ప్రార్థన, నీ విజ్ఞాపన, నీ విన్నపము, నీ యొక్క ఆరాధన దేవుని సన్నిధికి చేరాలి. దట్ హ్యావ్ టు రీచ్ గాడ్. మనం ఏమనుకుంటాం? మనసులో అనుకుంటే అయిపోతుంది. మనసులో ప్రార్థన చేస్తున్నాం కదా, మనం సమాజంగా కూడి మనం కదా ప్రార్థన చేసినప్పుడు మనసులో ఆమేన్ అనుకుంటే అయిపోతుంది కదా. మై చర్చ్ వి హావ్ సో మెనీ మైండ్ సెట్స్. ఇప్పుడు ఎవరైనా వచ్చి ₹1,00,000 ఇస్తాను అనుకో, ఎవరికి కావాలంటే నువ్వు మనసులో అనుకుంటే వాడు ఇస్తాడా నీకు? We need to be open our mouth and say, Lord, we need it. You cannot be silent everywhere. But do not be silent. Don't be silent. When you come to the church, you need to open your mouth and worship Him. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం నోరు తెరిచి దేవుని ఆరాధించడం మొదలు పెట్టాలా, దేవుని గణపరచడం మొదలు పెట్టాలా, దేవుని మాయపరచడం మనం మొదలు పెట్టాలా. అంతేగాని మనం ఊరికే ఉంటే అనేక సార్లు కదా మన జీవితంలో మనకు వచ్చిన అవకాశాన్ని మనం పొడగొట్టుకుంటాం. వాళ్ళకి ఎప్పుడు వస్తారో యేసు ప్రభువు వారు తెలియదు, కానీ దే మైట్ బి వెయిటింగ్ ఫర్ జీసస్ టు పాస్ దట్ వే. యేసు ప్రభువు వారు ఆ మార్గం ఉండగా పోవాలని వాళ్ళు ఎంతగా ఎదురు చూస్తున్నారో ఎవరికి తెలియదు, ఎంతకాలం ఎదురు చూసినారో ఎవరికి తెలియదు. చూసినట్టయితే కదా 12వ వచనం చూసినట్టయితే, ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. యేసు ప్రభువా మమ్మల్ని కరుణించుమని కేకలు వేశారు. దే షౌటెడ్ అంటు జీసస్. ఎందుకంటే బాగా గమనించండి, వాళ్ళు ఊరికే కూర్చొని when they know that opportunity is just passing by, ఆ యొక్క అవకాశం వెళ్ళిపోతుందని తెలియదు. యేసు ప్రభువుని కొంచెం దాటి వెళ్ళిపోతారు. there is no point looking at him. వాళ్ళకి అర్థమైంది కాబట్టి వాళ్ళు గట్టిగా కేకలు వేసి వాళ్ళు అరుస్తూ ఉన్నారు. వాళ్ళు గట్టిగా అరిచి యేసు ప్రభు అని పిలుస్తూ ఉన్నారు. ఈరోజు అనుకోవచ్చు యేసు ప్రభు వారు మన మధ్య లేరు కదా, యేసు ప్రభు వారు కదా మన మధ్యలో వచ్చినప్పుడు కదా మనం అరుస్తాం. మై చర్చ్ బైబిల్ సేస్ కదా, బైబిల్ ఏమంటుందంటే మత్తయి సువార్త 18వ అధ్యాయం 19-20 వచనాలు చూసినట్టయితే, మాథ్యూ 18, 19 and 20 చూసినట్టయితే ఈ మాటలు అక్కడ రాసుంటాయి. లెట్స్ రీడ్ మాథ్యూ 18, 19 and 20. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేవుని గూర్చి అయినను భూమి మీద ఏకవించిన ఎడల అది పరలోకమునున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. పరలోకమందు తండ్రి వల్ల మన దొరకన మీలో ఇద్దరు తాము వేడుకున్నది. మీరు వేడుకున్నది మనసులో వేడుకున్నది కాదు. వి హావ్ టు ఓపెన్ అవర్ మౌత్. పక్క చెప్పు, ఓపెన్ యువర్ మౌత్ అని. వెనుక చెప్పు, నోరు తెరవాలని సంగతి. అన్లెస్ యూ ఓపెన్ అవర్, ఇద్దరు ఏకీవించాలి, రాజు పద్మ ఏకీవించాలనుకో, ఆయన మనసులో అనుకోండి, ఆమె మనసులో అనుకుంటే కుదరదు. దట్స్ నాట్ గోనా హ్యాపెన్. యూ కెనాట్ బి సైలెంట్ అండ్ బి వన్. యూ హ్యావ్ టు గెట్ కమ్యూనికేటెడ్ కదా. బైబిల్ లెట్స్ పుట్ ఆన్ ద స్క్రీన్. బైబిల్ స్క్రీన్లో పెడతాము. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దానిని గూర్చి నేను భూమి మీద ఏకీవించిన ఎడ్ల, ఇఫ్ యు అగ్రీయింగ్ ఫర్ సమ్ థింగ్స్, ఏదైనా విషయం భూమి మీద నువ్వు అగ్రీ అయితే ఇద్దరు మీరు ఏకీవించిన ఎడ్ల అది పరలోకమందున నా తండ్రి వలన మీకు దొరుకునని మీతో చెప్పుచున్నాను. కింది చదవమా. ఎలా అనగా ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఎక్కడ కూడుదురో అక్కడ నేను వారి మధ్యన. బైబిల్ సేస్ where 2-3 గ్యాదర్ ఇన్ మై నేమ్. దేవుని సన్నిధిలో మనం అందరం ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువగా మనం గ్యాదర్ అయినాం. హల్లెలూయా. గట్టిగా చెప్పాలమ్మా హల్లెలూయా. మరోసారి చెప్తామా. మనం ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కడ గ్యాదర్ అయినాం? ఎవ్రీ సండే వి గ్యాదర్ మోర్ దెన్ 2-3 పీపుల్. ఇద్దరు ముగ్గురు ఎక్కువగా మనం గ్యాదర్ అవుతాం చేస్తాం. వెన్ యూ కమ్ టు ద చర్చ్ అండ్ యూ స్టిల్ బీ సైలెంట్, దెన్ యువర్ వాయిస్ విల్ నాట్ బీ హర్డ్ బ్యాక్. బాగా గమనించండి, మీరు సంఘంలో ఉంటూ మీ స్వరములు ఎత్తి దేవునితో మాట్లాడకపోతే, మీ స్వరము దేవునికి వినిపించకపోతే కదా, దేవునికి తెలియదా నా మనసులో ఏమో జరుగుతుంది, తెలియదా నా పరిస్థితి, తెలియదా నా స్థితిగతులు, తెలియదా? మై చర్చ్ బైబిల్ సేస్, దేవుడు అంటే ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు. గాడ్ ఇస్ ద వన్ గాడ్ హూ టు సాటిస్ఫై యువర్ నీడ్స్. ఇప్పుడు వెన్ యూ హ్యావ్ ఎ డిజైర్, కాబట్టి నువ్వు మనసులో ఉన్న నాకు తెలుసు, దేవునికి తెలుసు. సి లెట్స్ నాట్ స్టార్ట్ డూయింగ్ దోస్ థింగ్స్. మనకి ఏముండాలంట? ఆశ ఉండాలా. ఎక్కడ ఇద్దరు మూడు కూడి ఆయన నామంలో పడి. లెట్స్ పుట్ ద స్క్రీన్ అమ్మా. అనగా ఏలయనగా ఇద్దరు
ఇద్దరు ముగ్గురు నా నా నామమున ఎక్కడ కూడుదురో ఇద్దరు ముగ్గురు కంటే మనం ఎక్కువ ఎంతమంది ఉన్నాం మనం ఇక్కడ? ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ ఉన్నాం. హల్లెలూయా. చేస్తున్న వాళ్ళు హల్లెలూయా అనున్నామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో we are in the church కాబట్టి ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువగా మనం కూడి ఉన్నాం. అండ్ వి జస్ట్ అగ్రీ టుగెదర్ కదా. నేను వాక్యం చెప్తున్నప్పుడు ఎక్కడ మూడు అగ్రీ అయినారు అనుకో దాని గురించి, దెన్ థింగ్స్ గాడ్ సైడ్ గోనా మూవ్ ఇన్ ద హెవెన్. హల్లెలూయా. చాలా సార్లు ఐమ్ టెలింగ్ యూ, బైబిల్ ఈజ్ ఆల్ అబౌట్ ద ప్రిన్సిపల్స్. ఒక నియమాలతో కూడబడింది. ఇట్స్ అబౌట్ ద ప్రిన్సిపల్. ఇట్ సేస్ వెన్ 2-3 గ్యాదర్ ఇన్ మై నేమ్ ఐఎమ్ దేర్. ఇద్దరు మూడు ఎక్కడ కూడితే నేను అక్కడ ఉన్నా. నువ్వు చూసినా చూడకపోయినా, నీకు అనిపించినా కనిపించకపోయినా, నీకు అనిపించినా అనిపించకపోయినా, ఆయన సన్నిధి మన మధ్యలో గడిగేసి వందనాలు. హల్లెలూయా. When you know that his presence in our midst, and what's stopping you to speak to him? ఏది నేను ఆపుతుంది ఆయనతో మాట్లాడడానికి? ఏది ఆపుతున్నది ఆయనకు మొరపెట్టడానికి? ఏది ఆపుతున్నది ఆయన స్తుతించడానికి? ఏది నేను ఆపుతున్నది ఆయనను గణపరచడానికి? ఏది ఆపుతున్నది నువ్వు నోరు తెరిచి ప్రార్థన చేయడానికి? ఏది ఆపుతున్నది కదా నేను కదా ఆమేన్ అనుకోవడానికి? చాలాసార్లు తెలుసా ఏది ఆపుతుంది మనను? ఇట్స్ అవర్ ఎగో కదా. మన ఎగో మనల్ని ఆపేస్తుంది. మన నోరు తెరిచి ఏమనుకుంటారు? మన నోరు తెరిచి పాడితే ఏమనుకుంటారు? లేకుంటే మన విలువ ఏమవుతుంది? వి లూజ్ అవర్ స్టాండర్డ్. అండ్ మోస్ట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ దిస్ ఇన్ ద మైండ్. A church, when you come to God, you have to put on every crown that you are wearing. నువ్వు కదా నీపై తలపై ఉన్నావు కదా, లోకం ఇచ్చిన ప్రతి కిరీటా నువ్వు పక్కకు పెడితే తప్ప దేవుని సన్నిధికి రాలేవు. ఎందుకంటే బైబిల్ స్పష్టంగా ఏం చెప్తుంది తెలుసా? దేవుడు గర్వాంధులను ఎదిరించును, దీనులకు ఏమిస్తాడంట? కృపనిచ్చు. దేవుడు ఎవరైతే ఎదిరిస్తాడంటమ్మా? అడిగేమని ఎవరు ఎదిరిస్తాడంట? ఇఫ్ యు ఆర్ సో ఎగోస్టిక్ టు స్పీక్ టు లార్డ్, నీకంతా ఎగో అయితే దేవుని సన్నిధిలో మాట్లాడడానికి, నీ నోరు విప్పడానికి, చర్చ్, and God is not going to answer you. And this is what Bible says, when 2-3 gather in my name, ఎక్కడ ఇద్దరు మూడు కూడి నా నామములో ఉంటారో, I am right there. నువ్వు అనుకోకపోయినా, నీకు అనిపించినా కనిపించకపోయినా, వన్ థింగ్ ఇస్ బికాస్ గాడ్ హస్ ప్రామిస్డ్. మనం అడగలేము ఆ మాట. హీ ప్రామిస్డ్ ఇట్. ఏమని ప్రామిస్ చేసినాడంట? మళ్ళీ వచ్చేద్దామమ్మా. లెట్స్ గో బ్యాక్ టు మాథ్యూ చాప్టర్ 18 verse 20. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. లెట్స్ సీ వాట్ గాడ్ సేస్. ఏలైనగా ఇద్దరు ముగ్గురు నామమును చదవమ్మా. ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడుదురో కదా. మనం ఇక్కడ ఆయన నామంలో కూడినామా? ఎందుకు కూడినాం మనం ఇక్కడ? ఎందుకు కూడినామమ్మా? కడిగప్పుడు ఎందుకు కూడినాం? దేవుని నామం. కడిగప్పుడు ఎందుకు కూడినాం మనం? బిగ్గర చెప్పాలా? ఇంకెవరి నామంలో వచ్చినాం మనం ఇక్కడ? వై వీఆర్ టుగెదర్ టుడే? ఈరోజు సంఘంకి ఎందుకు వచ్చినాం? బికాస్ వీఆర్ వన్. ఎందులో ఏకీపిస్తున్నాం మనం? వీఆర్ క్రిస్టియన్స్ కాబట్టి, మన క్రైస్తవులం కాబట్టి, బిలాంగ్ టు వన్ చర్చ్ కాబట్టి, అండ్ దట్ చర్చ్ బిలాంగ్స్ టు గాడ్. అది సంఘం ఎవరికి సంబంధించింది? దేవునికి సంబంధించింది. కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. నేను తెలుసుకోవాలి సత్యం ఏంటంటే, ఆయన నామలు ఎక్కడ ఇద్దరు కూడి ఉంటారో నేను అక్కడ ఉంటాను. కాబట్టి మనం ఆయన సన్నిధికి వచ్చి ఆయనకు మన హృదయం ఉన్న సంగతి చెప్పలేకపోతే, మనకున్న ఇబ్బందులు చెప్పలేకపోతే, మనకున్న సిచ్యుయేషన్స్ చెప్పలేకపోతే, హూ గోనా టెల్ అబౌట్ ఫ్రమ్ us? ఆ 10 మంది కుష్ఠరోగులు ఏం చేసినట్ట? ఒక్కసారి యేసు ప్రభువారు అక్కడ నుంచి వెళ్తుండగా చూసి ఏమనంట? మనసు వచ్చేద్దామా. లూకా సువార్త 17వ అధ్యాయం 12వ వచనం. ఆయన అక్కడ ఒక గ్రామంలోకి వెళ్ళిచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయన ఎదురుగా వచ్చి దూరంగా నిలిచి, యేసు ప్రభువా మమ్మను కరుణించమని లార్డ్ జీసస్ హావ్ మర్సీ ఆన్ us. ఒక మాట మాట్లాడుతారు. ఏమంటాడట? యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని. ఈ మాట కదా కొద్ది మందికే ఆ మాట పలకగలుగుతారు. నాట్ ఎవ్రీ వన్ కెన్ స్పీక్ దట్ వర్డ్. బాగా గమనించండి. జీసస్ లార్డ్ అని, యేసు ప్రభువా నా కాలంలో కొంతమంది మాత్రమే ఆ మాట అనగలరు. ఆయన శిష్యులు మాత్రం అనగలరు. ఆయనను విశ్వసించిన వాళ్ళు మాత్రమే తప్ప ఎవరు కూడా ఈ మాటను పలికేవారు కాదు. నోబడీ యాక్సెప్టెడ్ జీసస్ యాజ్ లార్డ్. హల్లెలూయా. బాగా గమనించండి. మన రాసిరు కాబట్టి ఎక్కడైతే యేసు అని వస్తుందో అక్కడ ప్రభు అని వస్తుంది అనే సంగతి మనకు కదా బైబిల్ చదువుతున్న కొద్దిగా అర్థమైంది. కానీ వాస్తవంగా ఆ టైమ్స్లో ఇఫ్ ఎనీ వన్ వాంట్స్ టు కాల్ జీసస్, దే కాల్ జీసస్. యేసు అంటే యేసు అని పిలిచారు అంతే. ప్రభు అని ఎవరు అనలేరు. ఇంగ్లీష్లో బాగుంటుంది, మాస్టర్ అని ఉంటుంది. ఏమని రాసిందంటే, యేసు ప్రభు అంటే unless you accept him as your Lord, if you are calling him, then you should accept him as your Lord. Hallelujah. Hallelujah. A church we need to, if you are accepting him, ఆయన నువ్వు అంగీకరిస్తున్నట్టయితే ఆయన ఏమిటిగా స్వీకరించాలంట? ఏమిటిగా స్వీకరించాలా?
గట్టిగా ఇప్పుడు ఏమి స్వీకరించాలా? ఇంతకుముందు చెప్పాను, నువ్వు నోరు తెరవకుంటే ఏమవుతుందన్న సంగతి ఇప్పుడే చెప్పిన నీకు. ఇఫ్ యూ డోంట్ ఓపెన్ యువర్ మౌత్, యు ఆర్ సో ఎగోస్టిక్ కదా, నీకు అంత గర్వం అయితే దట్ గాడ్ కెన్ హెల్ప్ యూ అవుట్ టు బ్రింగ్ యూ అవుట్ ఫ్రమ్ దిస్ ఇష్యూస్. దేవునికి కదా ఏమని అంగీకరించాలా? గట్టిగా చెప్పండి, ఏమని అంగీకరించాలా? మళ్ళీ చెప్పండి, మళ్ళీ గట్టిగా చెప్పండి అమ్మా. ప్రభు అంటే అర్థమైంది, మా మిమ్మల్ని ఏలువాడా అని అర్థం, మాపై ప్రభుత్వం చేయవాడా అని అర్థం, మమ్మల్ని నడిపించువాడా అని అర్థం, మాపై అధికారం గలవాడా అని అర్థం, మాకు సహాయం దయచేయవా. దట్స్ 100 మీనింగ్స్ టు ఇట్. మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ప్రభు అని ఎవరు అంటే, ఎవరి ప్రభుత్వంకి అయితే నువ్వు కిందకున్నావు అంటారు. హూస్ అథారిటీ యు ఆర్ ఇన్, ఎవరి అధికారం కింద నువ్వు ఉన్నావు ఈరోజు? నేను, నాది, మాది, దట్స్ నాట్ వర్క్ ఇన్ ద చర్చ్. అంటే దేవుని సన్నిధిలో అది పనిచేయదు. నేను, నాది, మాది, నో. వెన్ యు కమ్ టు గాడ్ ఇట్ షుడ్ బి యువర్ మాస్టర్. ఆయన ఏమై ఉండాలండి మనకి? గట్టిగా ఇప్పుడు ఏమై ఉండాలమ్మా? వెనుకోవాలి చెప్పండి అమ్మా, ఏమై ఉండాలా? వినిపించట్లేదు వెనుకోవాలి చెప్పింది నాకు, బిగ్గరగా చెప్పాలమ్మా. ఆయన షుడ్ బి అ మాస్టర్, ఆయన ప్రభు అయి ఉండాలా. ఆయన ప్రభు అయి లేడు అనుకో, దిస్ నో పాయింట్ కాలింగ్ హిమ్. ఇది తెలుసా ఆ సంగతి? ఆయన ప్రభు అయి లేడు అనుకో కదా, దిస్ నో పాయింట్ కాలింగ్ హిమ్. ఆయన పిలిచి ఎలాంటి లాభం ఏమి లేవుండదు మనకు. కాబట్టి నీవు నేను తెలుసుకోవాలి. ఇఫ్ యు కాలింగ్ హిమ్ దెన్ మేక్ హిమ్ హిస్ మాస్టర్. లూకా సువార్త 6వ అధ్యాయం 46వ వచనంలో ఏం రాస్తారో చూద్దాం. లెట్స్ నా బైబిల్స్ లూక్ 6:46. లూకా సువార్త 6వ అధ్యాయం 46వ వచనంలో ఈ మాట ఉంటుంది. నేను చెప్పు మాట ప్రకారము మీరు చెయ్యక ప్రభువా ప్రభువా అని. నేను చెప్పు మాట ప్రకారం మీరు చేయక ప్రభువా 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 అని నన్ను పిలుచుట ఎందుకు? ప్రభువా అని ఎప్పుడు పిలుస్తావు? వెన్ యు నో దట్ హీ ఈజ్ అబౌవ్ యు, నీ పైన ఆయన ఉన్నాడు, హీ ఈజ్ యువర్ లార్డ్, హీ ఈజ్ యువర్ సేవియర్ అండ్ హీ ఈజ్ యువర్ కింగ్ అని ఎప్పుడైతే అనుకుంటావో ఆయన చెప్పినందుకు వినాలా. హల్లెలూయా. ఓకే చెప్పండి హల్లెలూయా. నెక్స్ట్ వీక్ నుంచి ఇఫ్ యూ వాంట్ టు బీ ఇన్ ద చర్చ్ యూ హ్యావ్ టు రెస్పాండ్. అది బెటర్ డోంట్ కమ్ టు చర్చ్ కదా. నెక్స్ట్ వీక్ నుంచి కదా మనం ఇఫ్ యూ వాంట్ టు రెస్పాండ్ మనం చర్చ్కి వస్తాం. రెస్పాండ్ చేయకుంటే వీ ఫైండ్ ఎ సైలెంట్ చర్చ్. సైలెంట్గా లేచి అన్నీ మనం కూర్చుంటే అయిపోతుంది. లెట్స్ ఫైండ్ దట్ చర్చ్. ఓకే హల్లెలూయా. బిగ్గరగా చెప్పాలమ్మా హల్లెలూయా. See my church బైబిల్ ఏమంటుందంటే దిస్ వాట్ గాడ్ వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. లూక్ 6:46 ఏమంటుందంటే నేను చెప్పు మాట ప్రకారము మీరు చేయరు. నేను చెప్పేది చేయరు. డోంట్ కాల్ మీ లార్డ్ అండ్ లార్డ్. నువ్వు లార్డ్ అండ్ లార్డ్ అంటున్నావు అంటే ఆయన చెప్పేది వినాలని అర్థం. పక్కన చెప్పి ఆయన చెప్పేది వినాలని అర్థం. వెనుకాల చెప్పి ఆయన చెప్పేది వినాలని సంగతి. దిస్ వాట్ వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. Unless we don't listen to men, then don't call him Lord. There's no point calling Jesus. యేసు ప్రభువుని పిలిచి ఆయన చెప్పేది నువ్వు చేస్తలేవంటే ఆయన పిలవడం ఆపేయాలి. నేను చెప్పట్లేదు, ఎవరు చెప్తారు ఈ మాట? బైబిల్ చెప్తుంది. దిస్ వాట్ గాడ్ సేస్. యేసు ప్రభువు ఏమంటారంటే నేను చెప్పున్నది మాట ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? వై యు ఆర్ కాలింగ్ మీ? కాబట్టి ఇఫ్ యు ఆర్ కాలింగ్ హిమ్ టుడే మేక్ ష్యూర్ దట్ యు మేక్ హిమ్ హిస్ లార్డ్. హల్లెలూయా. నువ్వు ఆయనను పిలిచి ప్రార్థన చేస్తున్నట్టయితే, పిలవడం అంటే ఊరికే పిలవడం కాదు, ఇన్విటేషన్ కాదు. ఇఫ్ యు కాలింగ్ హిమ్ ఇన్ అ ప్రేయర్, హల్లెలూయా, నువ్వు ప్రార్థన చేసి ప్రభువా 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 అన్నావు అనుకో, దెన్ మేక్ హిమ్ లార్డ్. దెన్ డోంట్ జస్ట్ కాల్ హిమ్. ప్రభు అంటే అర్థమైంది, నాపై అధికారం గలవాడా అని అర్థం. ఆయనకి నీపై అధికారం ఉంటే ఆయన చెప్పున నువ్వు చేయడం అని అర్థం. నువ్వు చేస్తలేవు ప్రభువా ప్రభువా అన్నావు, దేర్ ఇస్ నో పాయింట్. గాడ్ సేస్ నథింగ్ గోనా చేంజ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఏది కూడా మారదు. మేక్ జీసస్ యువర్ లార్డ్, లెట్ హిమ్ బీ యువర్ కింగ్ అండ్ సీ హౌ ది లైఫ్ గోనా చేంజ్. ఆయన నేను రాజుగా ప్రభుగా నువ్వు చేసుకుంటే నీ జీవితం ఎలా మారుతుందన్న సంగతి నీకు అర్థమవుతుంది. కదా డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు కదా రీసెంట్గా అమెరికాకి ఎలక్ట్ అయిన ప్రెసిడెంట్ లాగా ఆయన స్లోగన్ ఏంది చూసినాం కదా? న్యూస్ చూస్తున్నామా ఎవరన్నా? న్యూస్ చూసే వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? అట్లీస్ట్ కరెంట్ న్యూస్ చూసే వాళ్ళు ఎవరన్నా లేరా? చూడండి, నేర్చుకోండి. 100 things హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. డొనాల్డ్ ట్రంప్ కదా ఆయన పవర్లో రావడానికి ఒక స్లోగన్ యూజ్ చేసిండు. ఏం స్లోగన్ యూజ్ చేసిండు? లెట్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నాడు. తిరిగి అమెరికాను కానీ గొప్పగా చేద్దాం అంటే ఆయన అర్థం ఏంటంటే నా ప్రభుత్వం కింద అమెరికా గొప్పగా కాబోతున్నది. ఇట్స్ గోనా మేక్ ఇట్ గ్రేట్. కాబట్టి ఆ స్లోగన్ నమ్మి అమెరికన్స్ అందరూ రెండోసారి ఆయనకు పవర్ ఇచ్చారు. హల్లెలూయా. అర్థమైంది? దే లిసన్ టు ద వర్డ్. ఆ మాటను నమ్మి అమెరికన్స్ అందరూ ఏం చేశారు? డొనాల్డ్ ట్రంప్కి రెండోసారి ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. దే ఎలెక్టెడ్ హిమ్ యాజ్
ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఫర్ సెకండ్ టర్మ్, రెండోసారి. వాట్ డి దే బిలీవ్ ఇన్? ఏది నమ్మినారంట? ఇఫ్ యూ ఎలెక్ట్ మీ యాజ్ అ ప్రెసిడెంట్, మీరు నన్ను ప్రెసిడెంట్గా చేస్తే నేను అమెరికాను గొప్పగా చేస్తాను, మేక్ ఇట్ గ్రేట్ అగైన్. కాబట్టి దేవుడు నీతో చెప్తున్న మాట, ఇఫ్ యూ యాక్సెప్ట్ హిమ్ యాజ్ అ లార్డ్ అండ్ యూ గోయింగ్ టు చేంజ్ యువర్ లైఫ్. గట్టిగా చెప్పులు వందనాలు. ఐ డోంట్ నో డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ గ్రేట్ చేస్తాడో నాకు తెలియదు, ఇంకే నాయకుడు వచ్చి ఇంకేదైనా గ్రేట్గా చేస్తా, ఐ డోంట్. బట్ యువర్ కింగ్, హల్లెలూయా, బట్ యువర్ కింగ్ ఇఫ్ యూ యాక్సెప్ట్ హిమ్ అండ్ లార్డ్ అండ్ యూ గోయింగ్ టు బిలీవ్ హిమ్, హీ గోయింగ్ టు మేక్ యువర్ లైఫ్ గ్రేట్. గట్టిగా చెప్పులు వందనాలు. మై చర్చ్, దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. నువ్వు సప్పులే కూర్చొని, నువ్వు మౌనంగా ఉండి కదా, నువ్వు ఇక్కడ కదా, యూ జస్ట్ కీప్ యువర్ మౌత్ షట్, ద థింగ్స్ నాట్ గోనా చేంజ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో మార్పు రాదు. ఓపెన్ యువర్ మౌత్ అండ్ సే, లార్డ్ యు ఆర్ మై గాడ్. ప్రభువా ప్రభువా అని చదవమా. లూకాసు వార్త 6:45. లెట్స్ రీడ్ వన్స్ అగైన్. నేను చెప్పు మాట ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును, దాడి ప్రకారం చేయు ప్రతివాడును ఎవరిని పోలి ఉండునో మీకు తెలియచేతును. ఎవరిని పోలి ఉండునో నీకు తెలియదు. అక్కడ తర్వాత కిందికి చదివితే చాలా విషయాలు రాస్తాడు. కాబట్టి యూ నీడ్ టు లిసన్ టు హిమ్. ఆయన ప్రభుగా చేస్తే అని చెప్పే మాటలు మనం వినేటట్టు ఉండాలి, ఆయన అధికారానికి లోబడ్డట్టు ఉండాలి. మై చర్చ్, వీ నీడ్ టు అండర్స్టాండ్. ఆ రోజు కుష్ఠరోగులు ఏమన్నారంటే, ప్రభువా ఏమన్నా మమ్మల్ని కరుణించు. యేసు ప్రభువా మమ్మల్ని కరుణించు అన్నాడు. అది యేసు ప్రభువు ఏం సమాధానం ఇచ్చిండమ్మా? ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులుగా మీ యాజకునికి కనపరచు. మీరు వెళ్ళి యాజకునికి గో షో టు ద ప్రీస్ట్ అని ఒకటే మాట అన్నాడు. ఇఫ్ యు ఆర్ మేకింగ్ హిమ్ మీ ద లార్డ్, నన్ను రక్షకుగా చేస్తే కదా, ప్రభుగా చేస్తే, వాడు అన్నాడంటే మీరు బాగుపడ్డారు అని లేడు, మీరు స్వస్థపడ్డారు అని లేడు, అన్న ముట్టి మీరు స్వస్థత కలుగునుగా కానీ. హీ నెవర్ సెడ్ దట్. ఏమన్నాడంట? మీరు వెళ్ళి హీ సెడ్ ఎ వర్డ్, హీ సెడ్ ఎ కమాండ్. ఒక ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు. మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనుపరచుకొనుడి అని వారితో చెప్పాను. మీరు వెళ్ళి, దట్స్ మీన్స్ ఏంటంటే అని చెప్పదలుచుకుంటే, మీరు నా రాజుగా చేస్తే, నన్ను ప్రభుగా చేస్తే నేను చెప్పే మాట మీరు వినాలి. ఆ రోజు కుష్ఠరోగులు డిసైడ్ కావాలా? వాళ్ళ చేతులు కాళ్ళు అట్లనే ఉన్నాయి, వాళ్ళ ఫేస్ అట్లనే ఉంది, వాళ్ళ కట్లు ఆ బ్యాండేజెస్ అట్లనే ఉన్నాయి కదా, లోపల చిన్న చిన్నగా చర్మం కదా కులిపోతా ఉంది. ఇట్స్ ఈటన్ అబ్బాయి కదా, ఆ ఉన్న బ్యాక్టీరియానో వైరస్ ఏదో అది తినేస్తూ ఉన్నది, వాళ్ళ బాడీస్ తినే డిఫార్మేషన్ అది స్టార్ట్ అయిపోతుంది. అన్ని పరిస్థితుల్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే, దెన్ యూ మేడ్ మీ లార్డ్. ఈరోజు నువ్వు నన్ను ప్రభుగా అని పిలిచినావు కదా, దెన్ డూ వన్ థింగ్, యూ కాల్ మీ లార్డ్ టు హ్యావ్ మర్సీ. ప్రభువా అని ఏం పిలిచిందంట? నన్ను కరుణించి అని చెప్పినావు కాబట్టి నన్ను లెట్స్ డూ దిస్ థింగ్. ఏం చేయాలంట? మీరు వెళ్ళి నౌ గో. హల్లెలూయా. యూ హావ్ టు లిసన్ టు మై వర్డ్. నా మాటను మీరు వినాలి. పక్క చెప్పు, దేవుని మాటను వినాలని సంగతి. ప్రభువా నీ మాట నువ్వు వినుకుంటూ పోయినావు అనుకో, దేర్ ఇస్ నథింగ్ గోనా హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. ప్రభువా అని ప్రార్థన చేసి నువ్వు చేసుకుంటూ పోయినావు అనుకో, గాడ్ గోనా చేంజ్, నాట్ గోనా చేంజ్ యువర్ లైఫ్. నువ్వు ప్రభువా అని ఆయన చెప్పేది నువ్వు చేయకుండా ఇష్టానుసారంగా చేసినావు అనుకో, నీ జీవితంలో మార్పు మాత్రము ఏమైతామా? గట్టిగా వచ్చారు కదా. ప్రభువా అన్నవాడు ఏం చేయాలంట? ఆయన మాటను గట్టిగా ప్రభువా అన్నవాడు ఏం చేయాలా? గట్టిగా ఆయన మాటను ప్రభువా అన్న మాటను వినడం నేర్చుకోవాలి. ఆయన అన్నేమనంటే ప్రభువా అని పిలిచిండు కాబట్టి గో షో యువర్ టు ద ప్రీస్ట్. వెళ్ళి నువ్వు యాజకునికి కనపరచు. నౌ దే హ్యావ్ టు డిసైడ్ నౌ హూ ఇస్ ద లార్డ్ ఆఫ్ ద లైఫ్. ఇప్పుడు వాళ్ళు నిర్ణయించుకోవాలా, నా జీవితం యొక్క ప్రభు ఎవరై ఉన్నారు, హూ ఇస్ లీడింగ్ మై లైఫ్. మై చర్చ్, ఈరోజు దేవుడు నీతో మాట్లాడు. యు హావ్ కమ్ టు ది జీసస్ నౌ. నువ్వు యేసు ప్రభువా అని ఇక్కడ వచ్చినావు, మాటలు నువ్వు వింటున్నావు. ఇప్పుడు డిసైడ్ చేసుకోవాలా, నీ జీవితం యొక్క ప్రభు ఎవరై ఉన్నారు, హూ ఇస్ ద లార్డ్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితం యొక్క అధికారి ఎవరై ఉన్నారు, ఎవరి మాటను కదా నువ్వు లక్ష్య పెట్టేటట్టు. హూస్ వర్డ్ యు గోట్ హియర్. యు కమ్ టు ద చర్చ్ కదా బిలీవింగ్ జీసస్ ఇస్ లార్డ్. దెన్ ఇఫ్ గాడ్ ఇస్ సేయింగ్ టు డూ సంథింగ్, దెన్ యు హ్యావ్ టు మేక్ ఎ చాయిస్. దెన్ హూస్ వర్డ్స్ యు గోనా లిసన్ టు. ఎవరి మాటలు నువ్వు వినబోతున్నావు, ఎవరి మాట ప్రకారం నీ జీవితాన్ని నడిపించబోతున్నావు, ఎవరి మాట ప్రకారం నీ జీవితాన్ని ముందు కొనసాగించబోతుంది. యూ నీడ్ టు మేక్ ఎ చాయిస్ నౌ. ఒకళ్ళు చెప్పి మేక్ ఎ డిసిషన్ అని చెప్పు. వెనక వాళ్ళు చెప్పిన ఒక నిర్ణయం తీసుకోండి అని. దేవుని సన్నిధికి వచ్చి మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇఫ్ యు డోంట్ వాంట్ టు బి ద సేమ్ లైఫ్, ఈ జీవితం మారాలా, దేని కొరకైతే మనం వచ్చినామో, దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నామో అది మారాలంటే మనం ఒక నిర్ణయం తీసుకోవాలి ఈరోజు. యు లిసన్ టు జీసస్, యు లిసన్ టు మీ.
మీ యూత్ గ్రూప్ స్టార్ట్ చేసినప్పుడు కదా చాలామంది యవనస్తులు వచ్చేవారు. ఆ చిన్న షట్టర్స్లో ఉండేది. కొంతమంది కదా మెడికల్ స్టూడెంట్స్ వచ్చేవారు అప్పుడు కూడా చాలామంది. వాళ్ళకి ఒక మెడికల్ స్టూడెంట్ పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఒక అమ్మాయి ఇస్ ద వెరీ వర్స్ట్ డేస్ ఆఫ్ అవర్ లైఫ్. అండ్ కదా ద చాయిసెస్ షీ మేడ్, ఆమె తీసుకున్న నిర్ణయాలు బట్టి, ఆమె తీసుకున్న కొన్ని డిసిషన్స్ బట్టి షీ ఇస్ ద వెరీ వర్స్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్. అయితే ఒక రోజు నాకు పాస్టర్ మీద తెలిస్తే, నేను పాస్టర్ మా వెహికల్ వేసుకొని పోయి వాళ్ళ హాస్టల్ దగ్గర ఆగి ఐ మీన్ షాక్ కాల్డర్, ఐ మీన్ కాల్ చేసి వి టోల్డర్ దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. మాకు అర్థమైంది. అంటే సార్ డూ యూ వాంట్ టు చేంజ్ అండ్ గివ్ అప్ వాట్ యూఆర్ డూయింగ్? నువ్వు మారాలనుకుంటున్నావా? డూ యూ వాంట్ టు గివ్ అప్ అండ్ చేంజ్ యువర్ లైఫ్? నువ్వు మారి నీ జీవితాన్ని మార్చుకోవాలని ఇష్టపడుతున్నావు, మేక్ ఎ డిసిషన్ టుడే అని అడిగి. అర్థం అమ్మాయి బాగా ఏడిసింది. యూ హావ్ బీన్ విత్ హర్ ఆల్మోస్ట్ 2-3 hours. వి బీన్ టెల్లింగ్ హర్ దిస్ ద టైమ్ గాడ్ ఇస్ సేయింగ్ డూ యూ వాంట్ టు చేంజ్, డూ యూ వాంట్ టు చేంజ్ ఇన్ యువర్ లైఫ్ అనుకుంటానా. గాట్ టైర్డ్ అబౌట్ ఇట్. దీన్ని బట్టి విసిగిపోయినాను. ఐ సెడ్ ఓన్లీ వన్ థింగ్, గాడ్ వాంట్స్ యూ టు హ్యావ్ ఎ బెటర్ లైఫ్. దేవుడు అద్భుతమైన జీవితంగా కదా ఇవ్వాలని దేవుడు అనుకుంటున్నాను. ఆర్ యూ రెడీ ఫర్ ఇట్? యూ హ్యావ్ టు మేక్ ఎ డిసిషన్ టు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ గో బై యువర్ వర్క్ ద మైండ్. నీ ఆలోచన ప్రకారం వెళ్తావా, లేకుంటే దేవుడు చెప్పింది మనకు అనుకూలంగా లేకపోయినా, మనకి ఇష్టంగా లేకపోయినా, మనం అనుకున్నట్టు లేకపోయినా, అది మంచి కనబడకపోయినా, ఇఫ్ యు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇట్ గోనా చేంజ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. సమస్తం నీ జీవితంలో మారుతుంది. వెన్ వి సెడ్ టు హర్, నేను చెప్తున్నాను నిజంగా జరిగింది. ఎప్పుడైతే ఆ మాట చెప్పినారో షీ డిసైడెడ్. సేపు అయిపోయింది 1-2 hours. షీ డిసైడ్ ఐ గో టు వాక్. ఐ గో టు వాక్ అకార్డింగ్ టు వాట్ గాడ్స్ వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. అర్థం చెప్పినాం. అండ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్, ప్రతి ఏదైతే నీ జీవితం జరుగుతుందో దానికి అంతమని ఈరోజు చెప్పేసి ఈ క్షణం నుంచి చెప్పాలా. మేక్ ఎ స్ట్రాంగ్ డిసిషన్. ఒక బలమైన నిర్ణయం తీసుకో. ఏదైతే నీ జీవితంలో జరుగుతుందో ఈరోజు ఎండ్ అది. ఇస్ వాట్ గాడ్ వాంట్స్. అండ్ యూ సెడ్ ఎస్ ఎస్ అన్న విల్ డూ అన్న చేస్తాం. అండ్ ఐ ప్రేడ్ ఫర్ వి జస్ట్ ప్రేడ్. నేను పాస్టర్ ప్రేయర్ చేసినాం. అండ్ ఫ్రమ్ దట్ డే లైఫ్ చేంజ్. ఆమె జీవితం ఎంతగా మారిందంటే యూ డోంట్ ఇమాజిన్ మై చర్చ్. ఇట్ చేంజ్ సో డ్రాస్టికల్లీ. అండ్ షీ కంప్లీటెడ్ అ BDS. The great numbers. Right after BDS ఒక 1 year తర్వాత she got married. ఆ వివాహం జరిగింది. ఒక మంచి వ్యక్తి ఆ అమ్మాయి జీవితంలో దేవుడు అనుగ్రహించినాడు. ఐజ్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అండ్ విదిన్ 1 year దే ఫ్లూ టు US. ఒక సంవత్సరం లోపల వాళ్ళు US వెళ్ళిపోయినారు. అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ దేర్. మై చర్చ్ ఇఫ్ దే మైట్ హవ్ ఇఫ్ షీ మైట్ హవ్ నాట్ టేకెన్ దట్ డిసిషన్ దట్ డే, నువ్వు ప్రభువా అని, యు డోంట్ లిసన్ టు మీ, దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఇట్. నువ్వు ప్రభు అనంత మాత్రాన నీ జీవితంలో మేలు జరగదు. నువ్వు ప్రభు అనంత మాత్రాన నీ జీవితంలో మార్పు రాదు. నువ్వు ప్రభు అనంత మాత్రాన నీకు స్వస్థత రాదు. నువ్వు ప్రభు అనంత మాత్రాన నీ జీవితంలో మేలు. కమ్ ఆన్ చర్చ్, గాడ్ సేస్ ఇఫ్ యు సే లార్డ్ దెన్ జస్ట్ లిసన్ వాట్ ఐ సే. నేను చెప్పిన నువ్వు చేసినట్టయితే, నేను ఏదైతే నీకు చెప్తున్నాను దాని ప్రకారం నడిచినట్టయితే, జస్ట్ లిసన్ టు హిమ్. మై చర్చ్, గాడ్ సేస్ ఐ గోనా డు ఇట్. అని ఏమంటుండంటే ప్రభు అని పిలిచినప్పుడు మీరు వెళ్ళి యాజకునికి వాళ్ళని ప్రభా వి ఆర్ నాట్ హీల్డ్ అగైన్, మేము స్వస్థత పొందలేం, మమ్మల్ని నువ్వు ముట్టనే లేదు, మాకు నువ్వు ప్రార్థన చేయలేదు. దెన్ ఎవర్ క్వశ్చన్ ఇట్. తెలుసా, చదవడానికి చాలా ప్లెయిన్గా ఉంటుంది. చెప్పగానే వాళ్ళు చదవమా, లెట్స్ కీప్ రీడింగ్, చాలా బాగుంటుంది. మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనుపరుచుకొనుడని వారితో చెప్పెను. రైట్. వారు వెళ్ళుచుండగా దే స్టార్టెడ్ వాకింగ్ నౌ. కమ్ ఆన్ చర్చ్. దేనిపై ఆధారపడి నడుస్తా ఉన్నారంట? దేవునిపై ఆధారపడి నడుస్తున్నామా? దేవుని విన్ యు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. మంచి దేవుని మాటను ఎప్పుడైతే నమ్ముతావో, దేవుని మాట ఐ విల్ జస్ట్ వాక్ దిస్ ఇయర్, ఈ సంవత్సరమైన మాటను వాడు కదా నేను వెంబడిసి చూస్తాను. ఐ గోనా ట్రై జీసస్ దిస్ ఇయర్ అని అనుకుంటే గాడ్ గోనా చేంజ్ యువర్ లైఫ్. మీ జీవితాలను మార్చగలరు. నువ్వు అనుకోకు, నథింగ్ గోనా చేంజ్. యు గోనా చేంజ్. వాళ్ళు వెళ్ళుచుండగా యాజ్ ద మూవ్ ఫార్వర్డ్ ఇన్ దర్ లైఫ్, వాళ్ళకి బాగా కాలేదు, వాళ్ళు స్వస్థత పొందలేరు, వాళ్ళ చేతులు ఇంకా బాగా కాలేదు, వాళ్ళ వాళ్ళు ఉన్న అప్పుడు లేవు, నథింగ్ హెస్ చేంజ్. ఆయన చెప్పిన టైంలో, ఆయన చెప్పిన సమయంలో ఏది కూడా వాళ్ళ జీవితంలో నథింగ్ చేంజ్డ్ ఇన్ దేర్ లైఫ్స్ ఆర్ సర్కమ్స్టాన్సెస్. వాళ్ళ జీవితాలు కానీ వాళ్ళ పరిస్థితులు కానీ ఎలాంటి మార్పు లేదు. బట్ ఎస్ సెడ్ వి గోట్ టు వాక్ ఇన్ ద ఫెయిత్. హల్లెలూయా. ఏమన్నారంట? ఆ విశ్వాసంతో నడుస్తాం. కమ్ ఆన్ చర్చ్, హల్లెలూయా. దే సెడ్ వి గోట్ టు వాక్ ఇన్ ద ఫెయిత్. ఎందుకు విశ్వాసం? బికాజ్ గాడ్ సెడ్ దట్స్ గోనా హ్యాపెన్. దేవుడు అన్నాడు కాబట్టి. ఆయన చెప్పినాడు నువ్వు వెళ్ళి యాజకునికి కనపరుచుకో. ఎప్పుడు కనపరుచుకుంటాడు వీడు యాజకునికి? వీడు బాగైన రోజున యాజకుని దగ్గరికి వెళ్ళి, ఆ కాలంలో ఉన్న రూల్ ఏంటంటే యూ హ్యావ్ టు గో టు షో ద ప్రీస్ట్. ఆ రోజు యాజకుడు పుట్టికర దేవుడి పని మాత్రమే కాదు కానీ
ఒక చిన్న మెడికల్ క్లినిక్ కూడా నడిపెట్టాడు ఆయన. ఎవరు శుద్ధులైనరు, ఎవరు శుద్ధి కాలేరు, ఎవరు అపిత్రమైనరు, ఎవరు అపిత్రం కాలేరు, ఎవరు కదా బాగున్నారు, ఎవరు బాగానే సర్టిఫై చేసేది యాజకుడే. మీరు వెళ్ళి యాజకుడు కనపరచుకోండి అంటే దే స్టార్టెడ్ వాకింగ్. వాళ్ళ బలహీనతలో బాగా గమనించండి, వాళ్ళ నిస్సాయ స్థితిలో, వాళ్ళ యొక్క రోగంలో, వాళ్ళ యొక్క బాధలో దే నెవర్ లెఫ్ట్ ద ఫెయిత్ ఇన్ గాడ్. దేవుళ్ళు ఏం వదిలేదంట? విశ్వాసం వదిలేదు. గడికి ఇప్పుడు వందనాలు చేసాం. మై చర్చ్ ఇఫ్ గాడ్ ఈస్ సేయింగ్ టు యూ, నీ యొక్క పరిస్థితి బాగవుతుంది అంటే హ్యావ్ ఎ ఫెయిత్, బికాస్ దేవుడు చెప్పినాడు కాబట్టి. బికాస్ దిస్ అ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుడు వాక్యం. ఐ వాంట్ టు వాక్ ఇన్ ఫెయిత్. నేను విశ్వాసం నడుస్తాను. ఇఫ్ యూ కెన్ టేక్ ద డిసిషన్. నేను ఎందుకు నడుస్తున్నాను తెలుసా? ముందుకు నా జీవితాన్ని ఎందుకు కొనసాగిస్తున్నాను తెలుసా? నేను ఎందుకు ముందుకు వెళ్తున్నాను తెలుసా? ఈ విశ్వాసంతో. బికాస్ ఐ నో గాడ్ గోయింగ్ టు చేంజ్ మై డైరెక్షన్. దేవుడు నా జీవితాన్ని మార్చబోతున్నాడు. గాడ్ గోయింగ్ టు చేంజ్ మై డెస్టినీ. దేవుడు నా గమ్యాన్ని మార్చబోతున్నాడు. గాడ్ గోయింగ్ టు చేంజ్ మెనీ థింగ్స్ ఇన్ మై లైఫ్. అనేకమైన సంగతులు దేవుడు నా జీవితంలో మార్చబోతున్నాడు. దాట్స్ అ ఫెయిత్. వారు వెళ్ళుచుండగా అని బైబిల్ ఉంటుంది. ఆ చర్చ్ ఇఫ్ యు కమ్ హియర్, ఇఫ్ యు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం వింటున్నట్టయితే, ఆర్ యు రెడీ టు వాక్ ఇన్ ఫెయిత్? నువ్వు విశ్వాసం రావడానికి సిద్ధంగా ఉన్నావా? ఎవరు లేరా? హల్లెలూయా. విశ్వాసంతో నడిచే వాళ్ళకి కదా ఆమేనండి. We want to have that faith. విశ్వాసంతో నడవడం నేర్చుకోవాలి. We need faith to walk. ఏ ఫెయిత్? గుడ్డి నమ్మకం కాదు. Because God said it's going to happen. Because God said it's going to happen. దేవుడు చెప్పినా కూడా అది జరుగుతుంది. అప్పుడు పేరెంట్స్ పంపుతారు కదా పిల్లల్ని, ముందు ఉన్న చిన్న షాప్కి. నేను అంకుల్ చెప్పు, నేను ఇయ్యమని చెప్పి తెచ్చుకోపో అంటారు. ఏమని చెప్తారు? అంకుల్ చెప్పు, మా డాడీ ఇది ఇవ్వమని చెప్పి తెచ్చుకోపో అంటే పిల్లడు ఏం చేస్తాడు? ఆయన ఇయ్యాడు అని అంట. నువ్వు వస్తేనే ఇస్తాడు అంటాడా? వాడు అడుడేతాడు, పరిగెత్తిపోతాడు. వాడు అక్క మాట తీసుకొని పరిగెత్తుకోపోతాడు. అంకుల్ 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 మా డాడీ ఇది ఇవ్వమన్నాడు. హి హాస్ దట్ ఫేస్. బికాస్ బాగా గమనించు, వాడు షాపుడు ఇస్తాడా ఇయ్యడా, వాడి దగ్గర ఉంటుందా ఉండదా, వాడు హీ నెవర్ థింక్స్ అబౌట్ ఇట్. వాడికి ఒకటే తెలుసు, మా డాడీ చెప్పిండు, దీస్ థింగ్స్ హ్యాపెన్. మై జస్ట్ ఫెయిత్ గోనా వర్క్ లైక్ దాట్. వాడు అక్కడ పోతే కూడా ఆ షాపోడు వాడికి ఏది కావాలంటే తీసి వాడు తీసుకొని వస్తాడు. వి నీడ్ ఫెయిత్ లైక్ దాట్. పరిస్థితులు మారకపోయినా, సిచ్యుయేషన్స్ మారకపోయినా, స్థితిగతులు మనం అనుకున్నట్టు లేకపోయినా, కీప్ వాకింగ్ మై చర్చ్. వాళ్ళు అన్నారు కదా, ఇఫ్ యు వాక్ ఇన్ దట్ ఫెయిత్. వాళ్ళు అన్నారు కదా, వాళ్ళు వెళ్తుండగా ఏమైందంట? వాళ్ళు వెళ్తుండగా, యాజ్ యు మూవ్ ఇన్ ద ఫెయిత్ యువర్ లైఫ్ గోనా చేంజ్. గడిగా చెప్పడం వందనాలు. నువ్వు నడుస్తుండగా నీ విశ్వాస జీవితంలో మేలు జరగబోతుంది. నువ్వు వెళ్తుండగా నువ్వు బాధపడి ఏడ్చుకుంటూ పోకు. హ్యావ్ ఫెయిత్ దట్ వెన్ గాడ్ సెడ్ ఇట్ విల్ హ్యాపెన్, ఇట్స్ గోనా హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. బట్ హ్యావ్ పేషెన్స్. నీకు కావాల్సింది ఏంది? ఓపిక. పక్కన చెప్పు, ఓపిక కావాలా? వెనకాల చెప్పండి విశ్వాసం అని. నీకు ఓపిక కావాలా? విశ్వాసం. కీప్ వాకింగ్ యాజ్ యు మూవ్ ఫార్వర్డ్ ఇన్ యువర్ ఫెయిత్. దేవుడు తెలుస్తుంది నువ్వు ఆ విశ్వాసం జరుగుతున్న కొద్దికి దేవుడు నీ జీవితాల కార్యాలు చేస్తాడు. యు వాంట్ టు సీ, యు గోయింగ్ టు ఫాలో మీ. ఈ బలహీనతలను వెంబడిస్తావా? నీ అనారోగ్యతలను వెంబడిస్తావా? నీ లేమిలో నన్ను వెంబడిస్తావా? నీ పరిస్థితులు బాగాలేనప్పుడు నన్ను వెంబడిస్తావా? నీ అవమానంలో నన్ను వెంబడిస్తావా? నీ ఫినాన్షియల్ ప్రాబ్లం నన్ను వెంబడిస్తావా? నీ అవమానంలో నన్ను వెంబడిస్తావా? గాడ్ వాంట్స్ టు నో దట్ యు ఆర్ స్టిల్ విత్ హిమ్. ఊరికేనే ప్రభువా అంటే రాదు. జీసస్ ఇస్ లార్డ్. మన వెనకాల ఏముంటుంది ఇక్కడ? గట్టిగా నా వెనకాల ఏముందమ్మా? బిగ్గరగా చదవండి. అర్థమైంది. దట్ మీన్స్ దట్ జీసస్ ఇస్ ద లార్డ్ ఆఫ్ దిస్ చర్చ్. అంటే అర్థమైంది, ఆయన మనకు ప్రభు అయ్యిండు. కాబట్టి భయపడాల్సిన అవసరము. యెహోవా నా కాపరి. హల్లెలూయా. యెహోవా నా కాపరి నాకు, బికాస్ హీ ఇస్ ద లార్డ్ ఆఫ్ మై లైఫ్. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరవడి చేయించున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద. చదవండి అమ్మా. కీప్ రీడింగ్. క్వశ్చన్ చదవండి. నోటి క్వశ్చన్ చదవండి అమ్మా. బిగ్గరగా ఒక్కసారి చదవాలమ్మా. మళ్ళీ చదవమ్మా. 1 2 3. యెహోవా నా కాపరి. గాఢాంధకారపు లోయలో పాపి బైబిల్ చూడు. నేను భయపడాను. గాఢాంధకారం నేను కదా సంచరించిన ఏ అపాయం నేను. ఇట్ ఈస్ ద కదా సామ్ ఆఫ్ ఫెయిత్. ఏమంటాం దాన్ని? విశ్వాసం కీర్తన అంటే సామ్ ఆఫ్ ఫెయిత్ అంటాం దాన్ని. ఈజ్ ద సామ్ ఆఫ్ ఫెయిత్ బైబిల్ సేస్. కాబట్టి విశ్వాసం నేను ఏమంటాడే? గాఢాంధకారంలో నేను నడిచాను, ఏ అపాయం లేదు. పచ్చిగల చోట్ల ఖచ్చితంగా నేను
పడవనే చేసి శాంతికరమైన జలము లేదా నన్ను నడిపించు, నా ప్రాణముకైనా చేతీర్చు అనే నీతి మార్గంలో నడిపిస్తాను. మచ్ దట్స్ అ సామ్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం ఉంటే విల్ ఎక్స్పెక్ట్ థింగ్స్ టు హ్యాపెన్. ఆయన పండుకొని రాస్తలేడు ఇది. దావీదు భయంకరమైన సిచ్యుయేషన్ రాస్తా ఉన్నాడు. ఆయన పచ్చిగల చోట్ల పండుకొని కదా ఈ యొక్క కీర్తన రాయట్లేదు. దిస్ కాల్ ద ఫెయిత్. మై చర్చ్, ఇఫ్ యూ వాంట్ టు సీ గుడ్ థింగ్స్ ఇన్ లైఫ్ యూ హ్యావ్ టు వాక్ ఇన్ ఫెయిత్. విశ్వాసం నాడు ఏమని, ఐఎమ్ వాకింగ్ బికాస్ థింగ్స్ కొన్ని చేంజ్ ఇన్ ఫార్వర్డ్. ఈ రోజు కాకుండా రేపు మారుతుందని విశ్వాసంతో నడుస్తున్నాను. అంతే తప్ప బాధల ఏడ్చుకుంటా గునుక్కుంటా ఇట్లా అయిపోయిందని డిప్రెషన్ నడుస్తే నీ జీవితంలో ఏ రోజు మేలు రాదు. హ్యావ్ ఫెయిత్. ఐఎమ్ వాకింగ్, ఐఎమ్ ఫేసింగ్ అ న్యూ డే బికాస్ గాడ్ గోన్ డూ సంథింగ్ దిస్. నాకు కనపడకుండా వచ్చు, బట్ సంథింగ్ గోన్ మూవ్ ఇన్ మై లైఫ్. ఎవ్రీ స్టెప్ దట్ యూ టేక్. ఇది ఒక దినం దాటినా అంటే దేవుడు ఏదో చేసినా నాకు తెలుసు, నాకు కనపడలేదు, ఐ నో ఇట్. మళ్ళొక దినం దాటుతున్నామంటే నా జీవితంలో దేవుడు ఏదో మార్గం సరి చేస్తుండు, నాకు కనపడకుండొచ్చు, వినపడకుండొచ్చు. ఇంకోది కదా, ఇంకో మార్గం నేను, ఇంకో అడుగు నేను వేస్తున్నాను, ఇంకో దినం నేను వెళ్తున్నంటే, ఇంకో నెల నేను వెళ్తున్నంటే, ఇంకో సంవత్సరం నేను పెడుతున్నట్టే దేర్ ఇస్ సంథింగ్ గాడ్ ఇస్ డూయింగ్ ఇన్ మై లైఫ్. ఆ విశ్వాసం నీకు ఉన్నట్టయితే ఒక రోజు కనబడుతుంది. థింగ్స్ గోనా పాప్ అప్ ఇన్ లైఫ్. వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళు వెలుచుండగా, చదవమా, లెట్స్ రీడ్. వాళ్ళు వెలుచుండగా ఏమైరంట, ఇక్కడ ఎప్పుడు ఏమైరంట, వాళ్ళు వెలుచుండగా బాగుపడిరి. వాళ్ళు విశ్వాసం నడుస్తుండగా నీ పరిస్థితి బాగా అయిపోతుంది. నీ విశ్వాసం నడుస్తుండగా నీ సిట్యుయేషన్ మారుతుంది. నీ విశ్వాసం నడుస్తుండగా నీ యొక్క డెస్టినీ మారి. ఎవ్రీథింగ్ గోనా చేంజ్ వెన్ యు వాక్ ఇన్ ఫెయిత్. పక్కన విశ్వాసం నడిచినప్పుడు, పక్కన విశ్వాసంతో నడిచినప్పుడు అప్పటిదాకా జరిగిన కాదమ్మా. నువ్వు ఈయన కూర్చొని ప్రభా ప్రభా అని గుణిగినావు అనుకో, థింగ్స్ విల్ నాట్ చేంజ్. ది క్రిస్టియానిటీ ఇస్ కాల్డ్ అన్ యాక్టివ్ రిలీజన్. క్రైస్తవం ఏంటమ్మా, ఇట్స్ అన్ యాక్టివ్ రిలీజన్, నాట్ ఎ ప్యాసివ్ రిలీజన్. ఇట్స్ అన్ యాక్టివ్ థింగ్, ఇట్స్ అ డైనమిక్ థింగ్. ఇట్ చేంజెస్, ఇట్ రిక్వైర్స్ చేంజ్ ఇన్ లైఫ్. నీ జీవితంలో మార్పు కోరుకునేది. అంతే తప్ప ఎక్కడేసే గొంగళ అక్కడ ఉండ, నో, ఇట్స్ నాట్ క్రిస్టియానిటీ. బైబిల్ ఏమంటుందంటే వాళ్ళు వెలుచుండగా ఏమైనంట, యు గెట్ హీల్డ్ వెన్ యూ వాక్. మరోసారి చెప్తుంది ఈరోజు, నువ్వు ఏ పరిస్థితిలో వచ్చిన సంగతి నాకు తెలియదు. మై చర్చ్, ఇఫ్ యూ మేక్ జీసస్ as the Lord, have faith in him, keep walking, things going to change in life. ఖచ్చితంగా మారుతుంది. థింగ్స్ విల్ చేంజ్. ఏదైతే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావో, ఇఫ్ దాట్ ఈజ్ యువర్ ప్రేయర్, ఏదైతే నువ్వు అనుకుంటున్నావో అది నీ ప్రార్థన అయితే, విశ్వాసం ఉంచి ఆ విశ్వాసం నడువు, దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితాలు జరిగించబోతుంది. నమ్మిన వాళ్ళకి అడిగే చెప్పబోతామా? ఆ కుష్ఠరోగులు అనుకున్నారు కదా, నడిచి లోపలికి పోయి ఎవడని కొట్టి చంపితే, ఎవడని చూసిండు అనుకో మమ్మల్ని రాళ్ళతో కొడితే, they never doubted it. వాళ్ళు ఒకటే అన్నారు, యేసు ప్రభువారు స్వస్థతం చేస్తారని తెలుసు. ఆయన చెప్పినాడు, ఏమన్నాడు, పోయి యాజకునికి కనపరుచుకో. 10 మంది నేను పోవాలన్నా ప్రభా, వీడు పోవాలని అడగలే. 10 మంది దే బట్ ఆస్క్ క్వశ్చన్స్. మనం 10 మంది ఉన్నాం అనుకో, ప్రభా నన్ను పోమంటావా, వీడిని పోమంటావా, ఎవడు పోవాలి ఫస్ట్, ముందు పోరా, నువ్వు బాగా అయితే నేను ఎటకెళ్ళి వస్తా. నో నో, దట్స్ గోనా హ్యాపీ. వాడు ముందుకు పోతే వాడు బాగా అయితే మనం పోతాం, లేకుంటే దట్ నెవర్ హ్యాపెన్. దే సెడ్ వి వాక్ టుగెదర్. 10 మంది అన్న వాక్యాన్ని తీసుకుని 10 people నెవర్ డౌటెడ్, జస్ట్ వాక్డ్ ఇన్ ఫెయిత్. 10 మంది ఆ వాక్యాన్ని తీసుకొని ముందుకు కొనసాగిన. వాళ్ళు వెళ్తుండగా వాళ్ళు ఏమైనారంట, దాట్స్ ద గ్రేటెస్ట్ థింగ్ దట్ హ్యాపెండ్ యాజ్ దే వాక్డ్ ఇన్ ఫెయిత్. ఆ విశ్వాసం నడుస్తుండగా వాళ్ళు శుద్ధులైపోయినారంట. దే బీన్ క్లీన్ ఫ్రమ్ ఎవ్రీ లెప్రసీ. వాళ్ళు కూడా ప్రతి పరిస్థితి వాళ్ళు వెళ్ళిపోయింది. యాజ్ యు వాక్ ఇన్ ఫెయిత్ మై చర్చ్, నీ కుటుంబ పరిస్థితి, నీ భవిష్యత్తు, నీ పిల్లల పరిస్థితి, నీ ఉద్యోగ పరిస్థితి, నీ యొక్క ఎడ్యుకేషన్ పరిస్థితి, దాట్స్ గోనా చేంజ్ ఇన్ ద ఫెయిత్ వెన్ యు మేక్ జీసస్ యాజ్ ద లార్డ్. ఆయన ప్రభుగా నువ్వు చేసుకొని ఆ విశ్వాసం నడిస్తే థింగ్స్ గోనా చేంజ్, ఖచ్చితంగా మారుతాయి. బైబిల్ సేస్ వాళ్ళు వెళుతుండగా శుద్ధులైరు. చదువు, కీప్ రీడింగ్. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుచు. 1% వాస్ సో యాక్టివ్. ఒక వ్యక్తి చాలా యాక్టివ్, వాడు చూస్తా ఉన్నాడేమో ఎప్పుడైతుంది అండ్ హీఈస్ ఎక్స్పెక్టింగ్ థింగ్స్ టు హ్యాపెన్. వాడు ఏది చూస్తున్నట, ఎప్పుడు జరుగుతుందని చూస్తుంది, ఎంత పాడైందని చూస్తలేడు. హల్లెలూయా. మన జీవితంలో విశ్వాసం కోల్పోతే ఏమైందంటే, నువ్వు ప్రార్థన చేసుకుంటే ఏది బాగలేదు, ఏది బాగైందో, ఏది పాడైందో, ఏది నో 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 గాడ్ సేస్. వాడు ఏం చూస్తున్నట, ఎప్పుడు బాగా అవుతుందని చూసుకుంటున్నాడు వాడు. ఇప్పుడు వాళ్ళు ఇమాజిన్ కదా, ఎన్నిసార్లు వాడు బ్యాండేజ్ ఇప్పి చూసుకుంటేవాడు, మన చేతిలో ఉన్న బ్యాండేజ్ ఎన్నిసార్లు విప్పి ఎన్నిసార్లు కట్టిండు. మన చేతికున్న బ్యాండేజ్ ఎన్నిసార్లు విప్పిండు, ఎన్నిసార్లు మళ్ళీ మూసిండు. వాళ్ళు వెళ్ళకుండా చూస్తూ ఉన్నాడు, తీస్తూ ఉన్నాడు. ఒక టైం వచ్చింది, తీసినప్పుడు లేదు.
అందులో ఒకడు, చదువు మళ్ళీ శ్రీ. వారిలో ఒకడు తనకు స్వస్థత చూచి గొప్ప శబ్దముతో, and again one word says, when God does something, don't keep silent. Hallelujah. నీ జీవితంలో మార్పు కావాలన్నా ఓపెన్ యువర్ మౌత్. నీ జీవితంలో మేలు జరిగిందా ఓపెన్ యువర్ మౌత్. పక్కన చెప్పి నీ నోరు తెరవాల్సి వస్తుందని, వెనుకాలు చెప్పడం నీ నోరు తెరవాల్సి వస్తుందని. గల్లీలో కొట్లాడేటప్పుడు కాదు, నోరు తెరిచింది. ఎప్పుడు తెరవాలంట? ఆరాధనకు వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, ఆరాధన చేయాల్సి వచ్చినప్పుడు. మనసులో వాడొద్దు, మనసులో ప్రార్థన చేయాలి. ఓపెన్ యువర్ మౌత్ అండ్ సే, లార్డ్ వి వర్షిప్ యు. గల్లీలో కొట్లాడైనోడికి నోరు పడిపోయినా కూడా నోరు వేస్తుంది. అండ్ గాడ్ హస్ డన్ సంథింగ్. చాలా మంది దాచిపెట్టారు, ఎవరు చెప్పొద్దు చెప్తే మళ్ళీ బాగుపడుతుంది. అచ్చా జీ సెడ్, వాక్యాంశం ఏందమ్మా? డోంట్ బీ సైలెంట్. తెలుగులో ఏముంది అది? మౌనంగా. పుట్ ఇట్ ఆన్ ద స్క్రీన్. లేదా చేయలేవా సార్? మరి ఎక్కడ పోయింది? మౌనంగా ఉన్నాను. పక్కన చెప్పు, మౌనంగా ఉన్నానని. కాలు కూడా చెప్పండి అమ్మా, ఏముండకూడదంట. గట్టిగా చెప్పండి, ఏముండకూడదు. దేవుడి నుండి కార్యాలు చూడాలంటే మౌనంగా ఉండకూడదు. దేవుడి నుండి కార్యాలు జరిగినాక కూడా ఏముండదంట? మౌనంగా. గల్లీలో కొట్లాడైనప్పుడు మౌనంగా ఉండాలి. హల్లెలూయా. సమస్యలు మన చేతులు దాటినప్పుడు మౌనంగా ఉండాలి. కీప్ సైలెంట్. థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో కార్యాలు జరుగుతున్నాయి, మౌనంగా మాత్రము ఉండకూడదు. అందులో ఒకడు బాగుపడ చూసి, చదువు మళ్ళీ శ్రీ. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దముతో దేవునికి మహిమపరచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. He came back. ఒక్క వ్యక్తి, he just ran back to Jesus. మనకి ఏం చెప్పారు? నువ్వు యాజకుడిని కనపరచుకొని పంపితే వాడు ఒక్కడు ఏం చేసి వెనుకకు వచ్చి, he kept everything on the hold. బాగా గమనించండి. వాడికి మేలు జరిగినప్పుడు వాడు పరిగెత్తుకొని పోయి ఇంటికి వెళ్ళిపోలేదు. ఇన్నేళ్ళకి వెళ్ళాను, బయట ఉన్నా, మా ఇల్లు ఎట్టున్నారు, మా కొడుకు ఎట్లుంది, బిడ్డ ఎట్లుంది, భార్య ఎట్లుంది, ఇది ఎట్లుంది, అది ఎట్లుంది, సంసారం అయిపోయింది కదా, భూమి ఏమైపోయాయి, దోస్తులు ఎట్లు. మనం బాగుపడగానే చర్చ్ గుర్తురాదు. వీఆర్ సో బిజీ అండ్ చర్చ్ ఇస్ నాట్ ఆప్షనల్ నౌ. నువ్వు బాగుపడ్డ రోజు నీ స్వరం అయితే ఎక్కడ కనబడాలంట? సంఘంలో గట్టి చెప్పడం. వందనాలు చేద్దాం. హల్లెలూయా. Much as most of people does that when they're right కదా, when they receive the miracle కదా, ఆ అద్భుతం జరిగినట్టు they just keep quiet and just find another way. 9 మంది వేరే మార్గంలో పోయినారటమ్మా. That's the saddest thing. They went by their own way. One person keeping everything in the hold. వాళ్ళ భార్యను హోల్డ్లో పెట్టిండు, వాళ్ళ పిల్లలను హోల్డ్లో పెట్టిండు కదా, ఆ యొక్క ప్రధాన యాజకుని హోల్డ్లో పెట్టిండు కదా, స్నేహితులను హోల్డ్లో పెట్టిండు. ఎవ్రీథింగ్ అందరినీ పక్కకు పెట్టి పరిగెత్తుకొని వచ్చి ఏం చేసినట్టు చదువు మళ్ళీ శ్రీ. వండర్ఫుల్ థింగ్. గొప్ప శబ్దంతో దేవుని మహిమపరుస్తూ తిరిగి వచ్చినట్టు, ఐ విల్ గో బ్యాక్ వేర్ ఐ రిసీవ్డ్ ద హీలింగ్. ఎక్కడైతే నేను స్వస్థత నొందినాడో, ఎక్కడైతే వాక్యము దొరికిందో, ఎక్కడైతే నా జీవితం బాగైందో, ఎక్కడైతే దేవుని స్వరం నేను విన్నానో, ఐ విల్ గో బ్యాక్. యూ హ్యావ్ టు గో బ్యాక్ ఫ్రమ్ వేర్ యూ రిసీవ్ ద వర్డ్. ఎక్కడి నుంచి వాక్యం విన్నావో, ఎక్కడి నుంచి వాక్యం దొరికిందో, ఎక్కడి నుంచి వాక్యం కదా నువ్వు విని బాగుపడ్డావు, యూ హ్యావ్ టు గో బ్యాక్ విత్ ఎ గ్రేటర్ వాయిస్. మౌనంగా రావద్దంటే ఎట్లా రావద్దంట? గొప్ప, ఎట్లా చెప్పాను? గొప్ప గ్రేట్ వాయిస్. He just returned back with a great voice, with a great sound. He returned back. చదుమా. గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుతూ తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. గట్టిగా చెప్పులు. వందనాలు తెలుసామమ్మా. ఆశీర్వాదం కావాలనుకున్నప్పుడు అందరూ 10 మంది కూడా ఆయన ప్రభుగా స్వీకరించారు. ఆశీర్వాదం పొందుకున్నాక ఒక్కడు మాత్రమే ప్రభు అని కంటిన్యూ అయ్యి గడిగే చెప్పాలి. వందనాలు చేద్దాం. హల్లెలూయా. దట్స్ ద ఫెయిత్ఫుల్నెస్. నువ్వెంత నమ్మకస్తుడవో అప్పుడు అర్థమవుతుంది. బాగలేనప్పుడు నమ్ముకుంటా దేవుడిని నమ్ముకుంటా. అవసరం లేకుండా చర్చ్ చుట్టూ కనబడతాం. అవసరం లేకుండా చర్చ్ కానే ఉంటాం. ఏం ఎదిగినా చర్చ్ చుట్టే ఉంటాం మనం. ఒక్కసారి బాగైనాం అనుకో, చర్చ్ గుర్తురా. చర్చ్ ఆప్షనల్. అవసరమా? ఈ వీక్ పోకుంటే ఏమవుతుంది? ఈ వీక్ రాకుంటే ఏమవుతుంది? గంట లేటు పోతే ఏమవుతుంది? ఎప్పుడైతే మేలు జరిగిందో ఒక్కడు వెనకకు వచ్చినట. ఎంతమంది వచ్చి వచ్చిందమ్మా? ఒక్కడు.
ఆ ఒక్కటి తిరిగి వచ్చాడు, ప్రభా నువ్వే నా ప్రభుడు. హల్లెలూయా. ఐ డిసైడెడ్. ఒక వాగ్దానానికో, ఒక ఆశీర్వాదానికో, ఒక మేలుకు మాత్రం నేను ప్రభుని చేయలేను. నేను ఐ మేడ్ లార్డ్ ఆఫ్ మై లైఫ్. గట్టిగా చెప్పాలి, వందనాలు చెల్లిస్తాం. హల్లెలూయా. దట్ షుడ్ బి అవర్ యాటిట్యూడ్. మన వైఖరి అలా ఉండాలి. మనం ఎలా ఉండాలంటే, నా జీవితానికే నువ్వు ప్రభు ప్రభా, ఒక అద్భుతానికో, ఒక మేలుకో, లేకపోతే ఒక పిల్లలు పుట్టినందుకో, ఉద్యోగానికో, చదువుకు మాత్రం కాదు నాయన. ఐ మేడ్ యూ లార్డ్ ఆఫ్ మై లైఫ్. అందరిలో తెలివిగలవాడు వాడు. ఎందుకంటే మాకు తెలుసు, జీవితంలో ప్రయాణం చేసినప్పుడు యేసయ్య ప్రతి క్షణం నాకు అవసరం పడతాడు. ఐ నీడ్ జీసస్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ మై లైఫ్ అనుకున్నాడు. కాబట్టి అది తీసుకున్న నిర్ణయం తెలుసా, ఐ జస్ట్ కీప్ అ హోల్డ్ మై ఫ్యామిలీ. కొంతసేపు నా ఫ్యామిలీ ఇన్ని సంవత్సరాలు ఆగొచ్చు, నా ఉద్యోగం ఆగొచ్చు, నా వ్యాపారం ఆగొచ్చు, నా పరిస్థితులు ఆగొచ్చు, నా స్నేహితులు ఆగొచ్చు, బట్ ఏది ఆగకూడదు. ఐ వాంట్ టు గో బ్యాక్ బికాస్ మై లార్డ్ షుడ్ నాట్ వెయిట్. హల్లెలూయా. నా ప్రభు వేచి ఉండకూడదు నా గురించి. మై లార్డ్ షుడ్ నాట్ వెయిట్ ఫర్ మీ. ఐ విల్ వెయిట్ ఆన్ ద లార్డ్. నేను ఆయన కొరకు ఎదురు చూస్తాను, కానీ ఆయన నాతో ఎదురు చూడకూడదు. హల్లెలూయా. వెన్ యూ హ్యావ్ దిస్ మైండ్ సెట్ మై చర్చ్, నీ జీవితంలో నీకు ఎదురు ఉండదు. నీ జీవితంలో కదా సమస్తం నువ్వు సాధించగలుగుతావు. అందుకే అతను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అతన్ని తప్పించాను. అతను నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని స్వస్థపరిచాను. కమ్ ఆన్ చర్చ్, దట్స్ వాట్ గాడ్ ఈస్ లుకింగ్ అట్. మౌనంగా ఉండకు. వెన్ యు నో దట్ గాడ్ హస్ డన్ సంథింగ్, బీ బోల్డ్ అండ్ సే టు పీపుల్, గాడ్ హస్ మేడ్ దిస్ హ్యాపెన్. దేవుని ప్రభు చేత నేను పొందుకున్నాను కాబట్టి ఆయననే నా ప్రభు. ఆయన తిరిగి వచ్చి చదువుమా గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచు, దేవుని మహిమపరచు. తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు, ఆయనకు మొదట కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పాదముల యొద్ద సాగిల. జస్ట్ మేడ్ హిమ్ యాజ్ ద లార్డ్. యు ఆర్ మై లార్డ్. ఎవరి దగ్గర సాగిల పడతాం? ప్రభువుల దగ్గర, దేవుని యొద్ద సాగిల పడి చదువుమా. వాడు సమరయుడు. హల్లెలూయా. యేసు ప్రభువారు ఈ మాట అంటున్నాడు. చదువుమా, ఏమంటున్నాడు? అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా? 10 మందిగా బాగుపడ్డారు కదా. ఒక్క మాట చేత 10 మంది బాగుపడ్డారు కదా. 10 కృతజ్ఞతాస్తుతులు ఏమైనాయి? హౌ మెనీ థ్యాంక్స్ గివింగ్స్ ఆర్ కమింగ్ బ్యాక్ టు లార్డ్? ఎన్ని కృతజ్ఞతలు దేవునికి మనం ఇస్తా ఉన్నాం. అక్కడ ఒక మాట చెప్పి ముగించేస్తాను. జాన్ ఒక మిషనరీ ఒక ఐలాండ్ పోయినాడంట. ఐలాండ్ దేనికి కదా ఫేమస్ అంటే, అక్కడ ఈ లెప్రసీ వాళ్ళ కాలనీస్ ఉన్నాయంట అన్ని. అక్కడ దేవుడి సువార్తను ప్రకటించడానికి వెళ్ళినాడు. ఆ కాలనీస్లో ప్రకటిస్తూ ఒక కాలనీకి వెళ్ళి అక్కడ ప్రకటిస్తున్నప్పుడు ఒక ఆమె ఆ మీటింగ్ అయినంతసేపు ఆయన జాన్ అనే వ్యక్తి ఇక్కడ నుంచి కదా పరిచయం చేస్తుంటే అక్కడ తిరిగి కూర్చుందంట. ఆమె అంటే వెనుక తిరిగి కూర్చుందంట. అని ఆశ్చర్యపోయాడు, ఏమైంది అక్కడ తిరిగి కూర్చు. ఆయన మెసేజ్ అయిపోయింది, ఆయనకు అర్థం కాలే. ఆల్టర్ కాల్ వచ్చినప్పుడు అని అన్నాడు, లెట్స్ సింగ్ ఎ సాంగ్, మన పాట పాడతాం ఆల్టర్ కాల్కి అన్నప్పుడు ఆమె అటు తిరిగి చేతి ఒక మాట అన్నారు, కెన్ వి సింగ్ కౌంట్ అవర్ బ్లెస్సింగ్స్. మనకు కదా మన దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం మనం లెక్క పెడతాం. మనకు పాట ఉంటుంది, కౌంట్ అవర్ బ్లెస్సింగ్స్ 1 by 1 అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఆ పాట మనం పాడదాం అన్నదంట ఆమె. సో ఆయన అన్నాడంట, లెట్స్ సింగ్ టుగెదర్, అందరం కలిసి పాడదామని కదా. అందరు లేచి పాట పాడేటప్పుడు ఆమె ఇటు తిరిగితే ఆమె ముఖం లెప్రెస్తో కంప్లీట్గా డిఫార్మ్ అయిపోయింది. పెదవులు లేవు, ముక్కు లేదు, అంతా తినేసింది. ఆ స్థితిలో కూడా అంటుందట, లెట్స్ కౌంట్ అవర్ బ్లెస్సింగ్స్ 1 by 1. హల్లెలూయా. గట్టిగా వందనాలు. వి నీడ్ టు బి థ్యాంక్ఫుల్. దేవుడు సమస్తం నీకు అనుగ్రహించి నీ దీవిస్తే దేవుడి సన్నిధి నుంచి పారిపోతా ఉన్నాం. దేవుడి సన్నిధిలో మన కృతజ్ఞత కలేం. ఇది లేకపోయా, ఇంక ఇది తక్కువైంది, ఇది తక్కువైంది, ఇది తక్కువైంది, ఇది తక్కువైంది, ఎన్నైనా తక్కువైతేనే ఉంటుంది. బికాస్ యు ఆర్ నాట్ థ్యాంక్ఫుల్ టు గాడ్. వెన్ యూ గోనా బి థ్యాంక్ఫుల్? ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటావు దేవునికి? ఒక్క వ్యక్తి వెనుకకు వచ్చినాడు, కృతజ్ఞతతో పాటు ఏమన్నాడు, ప్రభా నువ్వే నా ప్రభు అన్నాడు. హల్లెలూయా. మన జీవితాలు దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిస్తే ఏమి లాభం? నేను చెప్పిన మాట వినక ప్రభువా ప్రభువా అని పిలిస్తే ఏమీ ప్రయోజనం? ఇఫ్ యు ఆర్ మేకింగ్ గాడ్ యాజ్ ఎ లార్డ్, బీ విత్ హిమ్ ఆల్ త్రూ యువర్ లైఫ్. నీ జీవిత కాలం ఆయనతో ఉండు. గాడ్ గోనా డు వండర్స్ ఇన్ లైఫ్. మంచి చర్చ్ మా జీవితాల్లో చేసిన దేవుడు ఖచ్చితంగా మీ జీవితాలు కూడా చేస్తాడు. గాడ్ హస్ డన్ మిరాకిల్స్ ఇన్ అవర్ లైఫ్స్. మా జీవితం అనేకమైన అద్భుతాలు దేవుడు చేస్తాడు. వీ విట్నెస్డ్ ఇట్ పర్సనల్, వ్యక్తిగతంగా, కుటుంబంగా. వీ హవ్ సీన్ హండ్రెడ్స్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్. ఐఎమ్ టెలింగ్ యూ, వన్ థింగ్ ఇస్ యూ, లెట్స్ బీ కదా డిసైపుల్స్ ఆఫ్ గాడ్.
ఆయనకు శిష్యులుగా ఉందాం. ఆయన ప్రభుగా మనం చేసుకుని నడిచినట్టయితే గాడ్ గోనా బ్లెస్ యూ. లేచి నిలబడదాం. లెట్స్ ఆల్ స్టాండ్. లెట్స్ వర్షిప్ హిమ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. వర్షిప్ హిమ్. రెండు చేతుల పైకి ఎద్దాం. 2 నిమిషాలు. Thank you, Master. We bless your holy name. Hallelujah. బయట ఉన్న వాళ్ళందరూ లోపలి చేద్దామా? ఆఖరి ప్రార్థన ఆశీర్వాదం ముందు బయట ఉన్న వాళ్ళందరూ కూడా లెట్స్ ఆల్ ఎవ్రీవన్ కమ్ ఇన్సైడ్. లోపలికి వద్దాం. విల్ ఫైండ్ ఎ సీట్. థ్యాంక్ యూ జీసస్. సృష్టి అంతా సృజింపబడును, ఆ నామమునే స్తుతింతును. Come on, church, let's lift our hands. రెండు చేతులు పైకి ఎద్దాం. ఏ నామములో పాపమంతా క్షమించబడును, Thank you, Jesus. ఆ నామమునే పూజింతును. ఏ నామములో దావీదు గొలియాతును ఎదురించెను, ఆ నామమునే నమ్మెదను. ఏ నామములో ఈ లోకమంతటికి రక్షణ కలుగును, ఆ నామమునే స్మరింతును. నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను. Come on, church, let's worship him. నీ నామమే ఆధారము. Thank you, Lord. నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను. Lord, we worship you. నీ నామమే నా జయము. Come on, church, let's make him Lord of our lives. ఆయన మన ప్రభుగా చేసుకుందాం. మన జీవితకాలం ఆయనతో కలిసి నడుస్తాం. He is the Lord of our lives. Not for a miracle, ఒక అద్భుతానికో ఒక అవసరానికో కాదు. మన జీవితకాలం ఆయన మన ప్రభుగా చేసి నడుస్తాం. Thank you, Lord. రోగము తల వంచును నీ నామము ఎదుట, శాపము తల వంగును నీ నామము ఎదుట. రోగము తల వంచును నీ నామము ఎదుట, Thank you, Jesus. శాపము తల వంగును నీ నామము ఎదుట. సాటి లేని నామము Thank you, Lord. స్వస్థపరచే నామము. సాటి లేని నామము Jesus, we bless you, Lord. స్వస్థపరచే నామము. నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను. నీ నామమే ఆధారము. నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను. నీ నామమే నా జయము. పరిశుద్ధమైన దేవా, సర్వోన్నతుడా, సర్వాధికారమైన ప్రభువా, నీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించిన అద్భుతమైన దినాన్ని, ఈ సమయాన్ని బట్టి వందనాలు నా తండ్రి. నిన్ను ప్రభుగా మేము చేసుకుని మా జీవితాల్లో కొనసాగ కృప దయచేయండి. 10 మంది శుద్ధులైన ప్రభా, ఒక్కడు మాత్రం వచ్చి నిజంగా నిన్ను ప్రభుగా రాజుగా అంగీకరించి తన జీవితంలో కొనసాగినాడు ప్రభా. అట్టి జీవితాలు మాకు దయచేయమని మమ్మల్ని బలపరచుమని తండ్రి. ఒక ప్రభా తండ్రి అద్భుతానికో ఒక అవసరానికో నిన్ను ప్రభుగా చేయకుండా మా జీవితానికి నేను ప్రభుగా చేసుకొని కొనసాగే కృపను దయచేయమని అయ్యా, అన్ని విషయాలు నేను ముందు కొనసాగింప చేసేమని ఈ సహాయం మాకు దయచేయమని. మా జీవితాల అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, బలమైన కార్యాలు జరిగించువాడా, నీకే మహిమగంత ప్రభావాలు చెల్లిస్తూ నీ వాక్యం విని జీవితాలు మార్పును చేసుకుని ప్రతి కుటుంబాన్ని దర్శించమని, లేవనెత్తి బలపరచమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.